మీకోసం మాత్రమే పిల్లలు చాగంటి వారు మన ముందుంటారు. ఏమాత్రం ఈరోజు సమయం వేస్ట్ కాదు. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. సర్వసాధారణంగా సాయంకాలం వేళ ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ ఉంటారు. ఇవాళ 10వ తరగతి పరీక్షలకు వెళుతున్నటువంటి పిల్లలందరినీ నిర్దేశించి ప్రసంగించడం కోసం ఉదయం వేళ మీ మధ్య కూర్చోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను 1973 సంవత్సరంలో 10th క్లాస్ పరీక్షకు వెళ్ళాను. ఆ 10th క్లాస్ పరీక్షకు వెళ్ళినటువంటి రోజులు నాకు మిమ్మల్ని చూస్తే జ్ఞాపకానికి వస్తున్నాయి. ఇప్పుడు ఉన్నట్లుగా చాలా తొందరగా పరీక్షలు ఉండేవి కావు. ఏప్రిల్ చివరిలో కానీ మే మొదటి వారంలో కానీ పరీక్షలు ఉండేవి. ఆ కారణం చేత విపరీతమైనటువంటి వడగాడ్పు, అంత వడగాడ్పు వీస్తున్నటువంటి సమయంలో ఆ 10th క్లాస్ పరీక్షల కోసమని బయలుదేరి వెళుతుండేవాళ్ళం. అది కూడా దగ్గరగా ఉన్న స్కూల్స్లో పరీక్ష రాయడానికి అవకాశం ఉండేది కాదు. దాదాపుగా 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్కూల్స్ వెన్యూస్లో ఇస్తూ ఉండేవారు. అటువంటి స్కూల్స్లో పరీక్షలు రాస్తూ ఉండేవాళ్ళం. సరే, ఆ రోజుల్లో మేము కష్టపడి 10th క్లాస్ పరీక్షలకు వెళ్ళినటువంటి వైనం నాకు ఒకసారి జ్ఞాపకం చేసుకునే అవకాశం కలిగిన కారణం చేత దాన్ని స్మరించాను. మనకి జీవితంలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏది అంటే, భగవంతుడు మనిషిగా మనకి ఈ శరీరాన్ని ఇవ్వడం చాలా గొప్ప వరం. ఎందుకనంటే అసలు ఈ శరీరం లేదనుకోండి, మనం చాలా పనులు చేయడానికి అవకాశం ఉండదు. ఎన్నో ప్రాణులు ఉంటాయి, చాలు ఎన్నో ప్రాణులు ఉంటాయి. అన్ని ప్రాణులు ఇలా పరీక్షలు రాయడం, చదువుకోవడం, పాఠశాలలకు వెళ్ళడం దానికి అవకాశం ఉండదు.
మనిషిగా జన్మించినటువంటి వారికి మాత్రమే చదువుకోవడానికి అవకాశం. భగవంతుడిచ్చినటువంటి ఈ శరీరం అనేక గొప్ప గొప్ప విషయముల చేత కూర్చబడి ఉంటుంది. ఇందులో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థముల యొక్క సంఘాతం. ఇందులో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృపర, ధనంజయ, దేవదత్తములని 10 వాయువులు కుంభింపబడి ఉంటాయి. అంత గొప్పదైనటువంటి ఈ శరీరాన్ని నిర్మించినటువంటి వాడు భగవంతుడు. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఎన్నిటినో నిర్మించారు, కానీ ఒక గుండెని తయారు చేయడం, ఊపిరితిత్తులు తయారు చేయడం, మూత్రపిండాలు తయారు చేయడం, ఒక కన్నుని తయారు చేయడం అన్నది ఇప్పటి వరకు ఎక్కడ జరగలేదు. ఎవరైనా మరణించిన వారి కన్ను తీసి దాచి బ్రతికుండి కంటి బాధతో ఉన్నవారికి ఆ కంటిని అమరుస్తారు, కానీ కృత్రిమంగా కంటిని తయారు చేయడం అన్నది ఇప్పటికి సాధ్యం కాలేదు. అటువంటిది ఇన్ని కోటాను కోట్ల ప్రాణులకి ఇన్ని కళ్ళు పెట్టి ఇంత గొప్ప సృష్టి చేస్తున్నవాడు భగవంతుడు. అందున మనుష్య శరీరం చాలా చాలా గొప్ప శరీరం. మిగిలిన ప్రాణులకి చదువుకునే అవకాశం, విద్యను అభ్యసించే అవకాశం, విజ్ఞానములు పొందే అవకాశం లేదు. ఒక్క మనుష్యులకు మాత్రమే అటువంటి గొప్ప అవకాశం ఉంది. అన్నిటికన్నా ఏది మనకి అపురూపంగా లభించిందో దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఒక వయసు వచ్చేసిన తరువాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొన్ని రోగములు సంక్రమించాయనుకోండి, వాటిని ఎవరు ఏమీ చేయలేరు. అర్ధాంతరంగా మన ప్రమేయం లేకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యాధి వచ్చిందనుకోండి, దానిలోనూ మన ప్రమేయం ఉండదు. కానీ మనంత మనం నిర్లక్ష్యం చేసి శరీరాన్ని మాత్రం ఎప్పుడూ పాడు చేసుకోకూడదు. శరీరాన్ని రక్షించుకోవడానికి ప్రధానంగా ఉండవలసినటువంటి విషయం అసలు మన శరీరం యొక్క గొప్పతనం ఏమిటో మనం తెలుసుకుని దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వీలైన రీతిలో శరీరాన్ని సంరక్షించుకోవాలి. అందులో ఒకటి, తీసుకునేటటువంటి ఆహారం పోషక విలువలతో కూడినది ఉండాలి, కానీ కేవలం నాలుగుకు రుచి కోసమని ఆహారం తీసుకోకూడదు. మీరు ఇప్పటి నుంచి అభ్యాసం చేయవలసిన విషయం ఏది అంటే నియమబద్ధంగా ఆహారం తీసుకోవడం. మనకి తూర్పుగోదావరి, కాకినాడ ఇటువంటి ప్రాంతాలలో తాజా పళ్ళు బోలెడని లభిస్తాయి, పాలు లభిస్తాయి, పాలలోంచి వచ్చిన ఉత్పత్తులు లభిస్తాయి. ఇవన్నీ కూడా శరీరాన్ని బాగా పోషించి మంచి కాయగూరలు తినడం, మంచి పళ్ళు తినడం, అమ్మ వండి పెట్టినటువంటి తాజా పదార్థాలు తినడం శరీరాన్ని రక్షించుకోవడానికి పనికొస్తాయి. శరీరానికి కావలసిన శక్తినిస్తాయి. ఈ వయస్సులో మీరు ఎంత బాగా ఆడుకుంటారో, ఎంత వ్యాయామం చేస్తారో, ఎంత మంచి ఆహారం తింటారో, అదే మీకు రాబోయే కాలంలో కూడా శక్తిగా మంచి మంచి పనులు చేయడానికి అవకాశం ఇస్తుంది. ఈ వయస్సులో తగినంత వ్యాయామం చేయకపోయినా, ఈ వయస్సులో సరైన ఆహారం తినకపోయినా, ఒక వయసు వచ్చేసరికి మీరు ఏ పెద్ద పెద్ద పనులు చేయడానికి మీకు శరీరం సహకరించదు. ఎంత బాగా చదువుకోండి, ఎంత సమున్నతమైన పదవిలోకి వెళ్ళండి, గట్టిగా 1 మైలు దూరం నడవలేకపోతే, కొంత ఎండని తట్టుకోలేకపోతే, మంచినీళ్ళు తాగకుండా 1 గంటన్నర సేపు మాట్లాడవలసిన అవసరం వస్తే మాట్లాడలేకపోతే ఆ శరీరం సహకరించట్లేదని గుర్తు. శరీరం సహకరించేటట్టుగా ఉంచుకోవడం మొట్టమొదటి కర్తవ్యం. మీరు రేపు పరీక్షలకు వెళుతున్నారు అంటే మీకు మొట్టమొదట సహకరించవలసినది ఏది అంటే శరీరం సహకరించాలి. ఎంత ఉత్సాహంగా, ఎంత ఉల్లాసంగా మీరు ఉంటారో, శరీరం మీకు ఎంత సహకరిస్తుందో మీరు అంత బాగా పరీక్షలు రాయగలుగుతారు. దానికి ఆరోగ్యంగా ఉండడానికి ఇప్పటి నుంచి కూడా మీరు మంచి ఆహారం తీసుకోవడం, శరీరం మీకు అన్ని విధాలా సహకరించడానికి వీలుగా తగిన వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. ఇప్పుడే కాదు, ఎప్పుడూ అది అవసరం. శరీరానికి ఆహారం, శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం ఎంత అవసరమో, మనసుని కూడా ప్రశాంతంగా ఉంచుకోవడం, మంచి విషయాల వైపుకి తిప్పి ఉంచడం అంత ముఖ్యమైన విషయం. ఎంత బలమైన శరీరం ఉన్నా మనసు సరైంది కానప్పుడు,
మనసు అక్కర్లేని విషయాలు పట్టుకున్నదైనప్పుడు ఆ వ్యక్తి యొక్క శరీర బలమంతా కూడా సమాజాన్ని పాడు చేయడానికి పనికొస్తుంది తప్ప సమాజ హితానికి తనని తాను ఉద్ధరించుకోవడానికి పనికిరాదు. మనసు ఎప్పుడూ కూడా నిర్మలంగా ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి అంటే మీ వయసులో మీరు నేర్చుకోవలసింది ఒక్కటే. మీరు మంచి మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నారనుకోండి, నేను ఒక సంవత్సరంలో కనీసం 4-5 జీవిత చరిత్రలు చదువుతాను అని మీరు ఒక నియమం పెట్టుకుని మీ పుట్టినరోజుకో లేదా మీరు ఏదైనా ఒక పండగ సందర్భంలోనో మీకు ఎవరైనా బట్టలు కొనిపెట్టడం, బహుమానాలు ఇవ్వడం చేస్తున్నప్పుడు మీరు నాకు ఈ జీవిత చరిత్రని నాకు బహూకరించండి, నేను చదువుతాను అని మీరు ఒక పుస్తకాన్ని కొనుక్కుని అంటే బహుమానంగా పొంది, ఏ మేనమామ గారు మీ పుట్టినరోజుకు బహుమానం ఇస్తామంటే నాకు ఈ పుస్తకం బహుమానంగా ఇవ్వండి అని చెప్పి తీసుకుని దాని ముందు కాగితం మీద ఫలానా తేదీ పుట్టినరోజు నాడు నాకు మా మేనమామ గారి చేత బహూకరింపబడినది అని రాసుకుని మీరు ఆ జీవిత చరిత్ర చదవడం మొదలుపెట్టారనుకోండి, మహనీయులైనటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు ఎప్పుడూ కూడా పట్టుపాన్పులు కావు. అకస్మాత్తుగా ఒక రాత్రికి రాత్రి ఎవరు గొప్పవారు కాదు, ఒక్క పగలులో గొప్పవారు కాదు. ఒక వ్యక్తి గొప్పవాడు కావాలి అంటే ఎంత కష్టపడితేనో, ఎంత క్రమశిక్షణతో నిలబడితేనో, ఎన్ని కష్టాలు జీవితంలో ఎదుర్కొంటేనో అంత గొప్ప స్థితికి ఎదుగుతారు. మీరు అటువంటి పుస్తకాలు చదివారనుకోండి, మీకు ఏదైనా చిన్న చిన్న తడబాట్లు వచ్చినప్పుడు గూంచుకుని నిలబడడానికి కావలసిన అధ్యవసాయం బుద్ధికి కలుగుతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చూపించాలి అంటే, నోరి దత్తాత్రేయుడు గారి గురించి మీలో చాలామంది పిల్లలు విని ఉంటారు. నోరి దత్తాత్రేయుడు గారు అంటే పద్మశ్రీ పురస్కారం గ్రహీత, ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ వైద్యుడు. ఒకప్పుడు భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారికి క్యాన్సర్ వ్యాధి వస్తే ఆయన అమెరికాలో నోరి దత్తాత్రేయుడు గారిని వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వెడితే ఆయనే వైద్యం చేసి క్యాన్సర్ తగ్గించారు. ప్రపంచంలో ఇవాళ నోరి దత్తాత్రేయుడు గారితో సమానమైనటువంటి క్యాన్సర్ వైద్యుడు వేరొకరు లేరు. అంత లబ్ధప్రతిష్ఠుడైనటువంటి వైద్యుడి జీవిత చరిత్ర పుస్తకాన్ని మీరు చదివితే మీకు ఆశ్చర్యకరమైన విషయాలు కనపడతాయి. చాలా చిన్న వయస్సులో తండ్రి గారు మరణిస్తే తల్లిగారు పెద్ద కుటుంబాన్ని పోషించడం కష్టమైపోతే ఆయన రంపపు పొట్టు, పుల్లలు ఇటువంటివన్నీ కూడా మూటలు కట్టి అది ఎవరికైనా బరువు మోసి తీసుకురమ్మంటే వాళ్ళకి కొంత డబ్బు ఇవ్వలసి ఉంటుందని చాలా చిన్న పిల్లవాడిగా 10-12 వయస్సులో ఆయన ఆ బస్తాలు భుజాల మీద మోసుకుని ఇంటికి తీసుకొస్తుండేవారు. అన్ని కష్టాలు పడి చదువుకున్నారు. వాళ్ళ అన్నయ్య గారికి 70వ పుట్టినరోజు అవుతున్నప్పుడు అన్నదమ్ములందరూ అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ పెద్దన్నగారు కుటుంబాన్ని పోషించడానికి ఎంత కష్టపడ్డారో చెప్తుంటే అంత వయసు వచ్చినటువంటి దత్తాత్రేయుడు గారు ఆయన పడ్డ కష్టాలు తలుచుకుని కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకున్నారు. ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంత కష్టపడి జీవితంలో వృద్ధిలోకి వచ్చారో, వచ్చి ఇవాళ అంత గొప్ప వైద్యుడయ్యారు, అంత కీర్తి ప్రతిష్టలు సముపార్జించారు. మీరు ఒక మంచి పుస్తకాన్ని చదివి అందులో మీకు నచ్చిన విషయాన్ని ముందు తెల్ల కాగితం మీద వ్రాసుకోవడం మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, ఫలానా పేజీలో ఫలానా విషయం నాకు నచ్చింది అని మీకు అవి బాగా మనసు మీద ముద్ర పడతాయి. మీకు కష్టపడడం అనేటటువంటిది చెప్పినంత మాత్రం చేత వచ్చేది కాదు. కష్టపడిన వ్యక్తి ఎంత పైకి ఎదుగుతాడు అన్నది చదువుకుంటే తెలుస్తుంది. ఇంగ్లాండ్కి ప్రధానమంత్రి చేశాడు విన్స్టన్ చర్చిల్ అని, ఆయన గురించి మీరు వినే ఉంటారు. ఆయన ఇంగ్లాండ్కి ప్రధానమంత్రి చేసిన రోజులలో ఆయన ఎన్నో విమర్శలను ఎదుర్కొని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాడు. మీరు ఇన్ని కష్టాలు ఎలా ఎదుర్కొంటారో ఇన్నిటినీ కూడా చిరునవ్వుతో స్వీకరించి సంతోషంగా ఎలా ఉండగలుగుతారు అని ఆయన అడిగినప్పుడు చర్చిల్ చెప్పిన సమాధానం ఏంటంటే, గాలిపటం గాలి వాలుకి ఎగరదు, గాలిపటం గాలికి ఎదురొడ్డి ఎగురుతుంది. ఎదురుగాలి వేస్తుంటే గాలిపటం ఎగురుతూ ఉంటుంది, అంతేకాని వాలుగాలి తగిలింది అనుకోండి గాలిపటం పడిపోతుంది. ఎదురుగాలికి ఎదురు నిలబడి ఎగిరినదేదో అది గాలిపటం.
నేను కూడా నా జీవితంలో అంతే. నాకు ఎన్ని సమస్యలు వస్తాయో అన్ని సమస్యలను అధిగమించగలిగినప్పుడే నా జీవితానికి ఒక సార్థక్యం అన్న ఉద్దేశ్యంతో, సంతోషంతో వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని స్వీకరించి నేను ముందుకెడతానని చెప్పుకున్నాడు. చిన్న చిన్న కష్టాలకి లొంగిపోకుండా, ఏదైనా ఒక చిన్న అవాంతరం వచ్చిందనుకోండి కుంగిపోకుండా ఉండాలి అంటే మంచి విషయాలు చదవడం నేర్చుకోవాలి. అబ్దుల్ కలాం గారు మీకు అందరికీ తెలుసు, భారత రాష్ట్రపతి చేశారు. ఆయన ఫెయిల్ అన్న మాటకి నిర్వచనం ఇచ్చారు. అందరూ ఫెయిల్ అంటే ఇక జీవితంలో చతికిల పడిపోయాడు, వీడు ఎందుకు పనికిరాడు, వీడు ఫెయిల్ అయిపోయాడు అని నిరుత్సాహపరుస్తాడు. అబ్దుల్ కలాం గారు FAIL ఫెయిల్ అన్న మాటని డిఫైన్ చేస్తూ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అన్నారు. ఇదే అతనికి మొట్టమొదటి ప్రయత్నం. కాబట్టి మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాడు, అంత మాత్రం చేత చతికిల పడిపోలేదు. అతను మళ్ళీ ఉత్సాహంతో కింద పడ్డ బంతి పైకి ఎలా లేస్తుందో అలా లేచి లక్ష్యాన్ని సాధిస్తాడు తప్ప మట్టి ముద్దైతే చేతిలోంచి జారిపోతే కింద పడిపోయి నేలను అంటుకుపోతుంది. బంతి అలా కాదు, ఎంత వేగంతో కింద పడిందో అంత వేగంతో పైకి లేస్తుంది. జీవితంలో అప్పుడప్పుడు ఆటు పోటు రావచ్చు, మనిషి దానికి లొంగకూడదు. లొంగకుండా ఎదురొడ్డి గాలిపటం ఎగిరినట్టు, బంతి కింద పడ్డది పైకి లేచినట్టు అత్యుత్సాహంతో సంతోషంతో ఎదుర్కొని ముందుకి వెళ్ళగలగాలి. అది లేకపోతే ఉపయోగం లేదు. భర్తృహరి నీతిశతకం చేస్తూ ఒక అద్భుతమైన పద్యం చెప్తాడు. ఖండితం బయ్యు భూజంబు వెండి మొలచు, క్షీణుడయ్యును చంద్రుండు వృద్ధి చెందు, అట్లు విచారించి ఒరుల బాధలకు తాపమందరు విభుద జనులు అంటాడు. ఏదైనా ఒక చెట్టుని మీరు నరికేశారనుకోండి, నేను ఇంత కష్టపడి పైకి ఎదిగాను, ఇంత ఎదిగిన తర్వాత పువ్వులు పూసి పిందెలు వేసే సమయంలో చెట్టు నరికేశారు, నా కొమ్మలన్నీ పోయి నా ఆకులన్నీ పోయి కేవలం మొదలు మిగిలింది అని చెట్టు నిరుత్సాహంతో చచ్చిపోదు. మళ్ళీ చిగురుస్తుంది, మళ్ళీ కొమ్మలు ఇస్తుంది, మళ్ళీ పైకొస్తుంది, మళ్ళీ మళ్ళీ పైకొస్తుంది తప్ప నరికేశారని చెప్పి నిరుత్సాహంతో చెట్టు చచ్చిపోవడం అన్న మాట మాత్రం ఉండదు. కొద్దిగా మిగిలి ఉన్నా సరే అందులోంచి చిగురు వస్తుంది. చెట్టు ఎలా ఉత్సాహంగా చిగర్చిందో అట్లా జీవితంలో కష్టం వచ్చినప్పుడు మళ్ళీ చిగర్చి పైకి రావడం అలవాటు కావాలి. ప్రతి కృష్ణపక్షంలోనూ చిరుడు క్షీణిస్తాడు, కళ్ళు తగ్గిపోతాయి. అమావాస్య వచ్చేటప్పటికి అసలు చంద్రబింబం కనపడదు. అయినా చంద్రుడు ఏమి బెంగపెట్టుకోడు, మళ్ళీ శుక్లపక్షంలో మళ్ళీ పెరుగుతూనే ఉంటాడు. పెరిగి మళ్ళీ పౌర్ణమి వచ్చేటప్పటికీ మళ్ళీ పూర్ణచంద్రుడు అవుతూ ఉంటాడు. ఎన్ని కృష్ణపక్షాలలో క్షీణించిపోయినా చంద్రుడు నిరుత్సాహం పొందకుండా శుక్లపక్షంలో కళలను పొంది మళ్ళీ పెరుగుతున్నాడు. చెట్టుని నరికేసినా మళ్ళీ చిగర్చి కొమ్మలు వచ్చి చెట్టు పెరుగుతోంది. మనం ఎందుకు జీవితంలో నిరుత్సాహపడిపోవాలి? మీరు కొన్ని చెట్లు చూడండి, ఇలా అడ్డంగా పెరుగుతాయి. అన్ని చెట్లు నిలువుగా పెరిగితే ఒక్కొక్క చెట్టు అడ్డంగా పెరుగుతుంది. అలా పెరగడానికి కారణం ఏమిటంటే, ఒక మొక్క కొద్దిగా పైకి ఎదుగుతున్న సమయంలో ఎవరో తెలియక అటుగా విడుతూ ఒక రాయి తన్నారనుకోండి, ఆ రాయి వెళ్ళి మొక్క మీద పడింది అనుకోండి, మొక్క వంగుతుంది. రాయి నా నడుము మీద పడిపోయింది, నేను వంగిపోయానని ఆ మొక్క బెంగపెట్టుకోదు. అది అలాగే అడ్డంగానే పెరుగుతుంది. పెరిగి ఈ రాయిని పక్కకి తీసేసి అడ్డంగా పెరిగి కొమ్మలేస్తుంది తప్పించి, రాయిని ఆ మీద పడింది అని నిలువుగా పెరగలేను అని చెప్పి చెట్టు పెరగకుండా ఉండడం మాత్రం ఆగదు. జీవితంలో వృద్ధిలోకి రావాలనుకున్న వాళ్ళు కష్టపడి వృద్ధిలోకి రావడం అన్నది ఎప్పుడూ ఆపరు. కష్టపడకుండా ఉండడం జీవితంలో అప్రతిష్ట. లియో టాల్స్టాయ్ అని మీ అందరూ వినుంటారు, రష్యన్ భాషలో ప్రముఖ రచయిత. ఆయన వ్రాసినటువంటి పుస్తకాలు తెలుగులో కూడా అనువాదం పొందాయి. మీరు టాల్స్టాయ్ రచనలు చదువుతుంటే ఇంతంత గొప్ప రచనలు ఎలా చేశాడా అనిపిస్తుంది. రైలులో ప్రయాణం చేస్తూ కూడా తోటి ప్రయాణికులతో మాట్లాడుతూ రచనలు చేశాడు ఆయన. ఆ టాల్స్టాయ్ ఒక మాట అంటాడు, వృద్ధిలోకి రావాలనుకున్నవాడు జీవితంలో మరిచిపోకూడనివి రెండు విషయాలు. ఒకటి సమయము, రెండు సహనము. ఈ రెండు మరిచిపోయిన వాడెవరో వాడు జీవితంలో వృద్ధిలోకి రాడు.
అన్నిటికన్నా సమయము యొక్క విలువ తెలిసి ఉండాలి. ఒకసారి కాలం వెళ్ళిపోయిందనుకోండి, ఇక మీరు మీ జీవితంలో ఏ ప్రయత్నం చేసినా వెనక్కి తీసుకురాలేనిది సమయం ఒక్కటే. కాలంలో కష్టపడ్డవాడెవరో వాడి పేరు ప్రఖ్యాతులు అట్లాగే నిలబడిపోతాయి. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డారో. చిట్ట చివరికి తినడానికి భోజనం లేకపోతే, సాయంకాలం వేళ అన్నం తినడానికి లేకపోతే సోడా కొనుక్కుందామని ఒక రోజున ₹1 కాసు ఒక్కటి ఉంటే ఒక నిమ్మ సోడా ఇమ్మని ఒక కిడ్నీ కొట్టుకు వెళ్ళి ₹1 ఇచ్చారు. ఆ వ్యక్తి సోడా ఇవ్వబోయి ₹1 చూసి ఇది ₹70 చల్లదని పడేసాడు. ఆయనకి కళ్ళు తిరిగిపోతున్నాయి. ఆ పక్కన ఉన్న ఒక వ్యక్తి ఘంటసాల గారి మీద ఉన్న ఉత్తరీయం చూసి దాన్ని ఇలా దిద్ది బాగా పొడుగ్గా కిందకు వచ్చేట్టు పెట్టి ఇళ్ల ముందుకు వెళ్ళి భిక్షాటన చేసి అన్నం తిని బ్రతుకు, అంతేకాని నిరుత్సాహపడకన్నారు. ఘంటసాల గారు జోలె పట్టి ఇళ్ల ముందుకు వెళ్ళి భిక్షాటన చేసేవారు. ఒక తల్లి పప్పు వేసేది, ఓ తల్లి కూర వేసేది, ఓ తల్లి అన్నం వేసేది. అవన్నీ చెరువుగట్టుకు వెళ్ళి కూర్చుని తిని ఉత్తరీయం ముతుక్కుని ఆరేసుకొని సంగీత హనుమ అంటారు విజయనగరంలో, తాళం వేస్తూ ఉంటారు. ఆ దేవాలయంలో పడుకునేవారు. అంత కష్టపడి సంగీతం నేర్చుకుని వృద్ధిలో ఉంచి ప్రపంచ ప్రఖ్యాత గాయకుడైన తర్వాత ఆయనని విజయనగరం పిలిచి కచేరీ చేయమంటే, నేను ఒకప్పుడు ఇదే విజయనగర వీధులలో సాయంకాలం వేళ మధుకరం చేసి, అంటే ఉత్తరీయం పట్టి భిక్షాటన చేసి అన్నం తిని బ్రతికాను. అప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిలో పడుకునేవాడిని. నాకు ఏ పెద్ద పెద్ద వేదికలు వద్దు, మహారాజా వారి కోటలో కూడా వద్దు. ఇదే ఆంజనేయ స్వామి వారి గుడి ముందు వేదిక వేయండి, నేను ఆ వేదిక మీద కూర్చొని పాటలు పాడతానని ఆ వేదిక మీద కూర్చుని కచేరీ చేశారు. అంటే జీవితంలో కష్టపడ్డవాడు పాడైపోవడం అన్న మాటే ఉండదు. సమయము యొక్క విలువ తెలుసుకోకుండా సమయాన్ని గడిపినటువంటి వ్యక్తి జీవితంలో వృద్ధిలోకి రావడం అన్న మాట ఉండదు. ధృతి దృష్టి మతి దాక్ష్యం స్వకర్మసు నసీదతి అంటారు రామాయణంలో. ఒక సంకల్పం చేసుకోవడం చాలా గొప్పదే. నేను ఈ పరీక్షలు రాయాలి, వృద్ధిలోకి రావాలి అనుకోవడం గొప్పది. కానీ మనిషిని కాలంలో పాడు చేసేటటువంటివి 2 ఉంటాయి. ఒకటి ఆకర్షించి పాడు చేసేస్తుంది, ఒకటి భయపెట్టి పాడు చేసేస్తుంది. ఆకర్షించి పాడు చేసేది ఒక్క 5 నిమిషాలు అని అటువైపుకి వెడతాడు. చూడండి, అప్పుడే ఏ వన్డే ఇంటర్నేషనల్లో అవుతూ ఉంటుంది. ఒక్క 2 ఓవర్స్ చూస్తానని కూర్చుంటాడు. ఆ ఆడుతున్న వ్యక్తి చాలా బాగా ఆడుతూ 4లు 6లు కొడుతున్నాడు అనుకోండి, దానికి ఆకర్షితుడైపోయి ఇటు 20 ఓవర్లు అటు 20 ఓవర్లు కూడా చూసేటప్పటికీ రాత్రి 11 అయిపోతుంది. బడలిపోయి రేపు తెల్లవారకట్ట లేస్తానని పడుకుంటాడు. తెల్లవారకట్ట కూడా అలారం కొట్టినా లేవలేకపోయాడు అనుకోండి, సమయం ఉపయోగించుకోలేదు కాబట్టి అతను పరీక్షలో పొందవలసిన మార్కులు పొందలేడు. కాలంలో మిమ్మల్ని ఏవి ఆకర్షిస్తూ ఉంటాయో అవి నాకు అనవసరమైనవి అన్నది మీకు మీరు తెలుసుకుని దానికి జోలికి వెళ్లకుండా నిగ్రహించుకోగలిగిన శక్తి మీకు మీరుగా పొందాలి. అది చేత కాకపోతే జీవితంలో వృద్ధిలోకి రాలేడు. ఒక కారు దేనికి వాడతారు? వేగంగా రావడానికి వాడతారు. ఇప్పుడు నేను మా ఇంటి నుంచి ఇక్కడికి నా కారులో వచ్చాను. నా కారులో వచ్చేటప్పుడు కారు అనేటప్పటికీ 2 ప్రధానమైన విషయాలు ఉండాలి. ఖాళీగా ఉంది రహదారి అంటే వేగం పుంజుకోవడానికి యాక్సిలరేటర్ ఉండాలి. అకస్మాత్తుగా ఎవరైనా తెలియక చిన్న పిల్లవాడు అటుగా పరిగెడితే కారు వెంటనే ఆపడానికి బ్రేక్ ఉండాలి. అవసరమైన చోట వేగం పుంజుకోవడానికి కావలసిన ఉత్సాహము ఉండాలి మనిషికి. తనకి అక్కర్లేని విషయాల జోలికి వెళ్లకుండా ఉండగలిగిన బ్రేకు ఉండాలి. ఈ రెండింటిలో బ్రేకులు లేకపోయినా కారెక్కరు, యాక్సిలరేటర్ లేకపోయినా కారెక్కరు. మనిషి జీవితం కూడా అంతే. మీకు అక్కర్లేని దాని జోలికి మీరు వెళ్లకుండా ఉండడం మీకు చేత కావాలి. చాలామంది పిల్లలు, నేను ఇది మిమ్మల్ని చిన్నబుచ్చాలని కానీ విమర్శించాలని కానీ నా ఉద్దేశ్యం కాదు. నేను మాట్లాడుతున్నది కేవలం ఒక మేనమామ మేనల్లుళ్ళు మేనకోడళ్లతో ఎంత ప్రేమగా మాట్లాడతాడో అంత ప్రేమగా నేను మీతో మాట్లాడుతున్నాను అంతే. ఇవాళ నేను చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటాను.
ఆ సెల్ ఫోన్ చేతిలో పట్టుకుని ఆ యూట్యూబ్లో ప్రతి అక్కర్లేని విషయాన్ని చూస్తూ ఆకర్షితులైపోయి కాలం గడపడంలో ఎంతోమంది తాము పొందవలసినటువంటి స్థానాన్ని పొందలేకపోతున్నారు. మీకు అక్కర్లేని విషయం వైపు మీరు ఆకర్షితులు కాకుండా మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవడం అన్నది జీవితంలో అత్యంత ప్రధానంగా అలవాటు కావాలి. అట్లాగే ఎక్కడ మీరు ఉత్సాహం చూపించాలో, ఎక్కడ మీరు బాగా పరిశ్రమ చెయ్యాలో అక్కడ ఏ ప్రతిబంధకం లేకుండా చూసుకోవాలి. దానికి కాలానికి సంబంధించిన ప్రణాళిక ఉండాలి. ఇన్ని రోజులు మిగిలి ఉన్నాయి అంటే ఇన్ని రోజులలో నేను దాన్ని ఎట్లా విభాగం చేసుకొని ఎట్లా చదువుకోవాలి, ఎట్లా నేను దాని మీద స్థైర్యాన్ని పొందాలి, ఎట్లా నేను ధైర్యంగా పరీక్షలను ఎదుర్కోవాలి అన్న దాంట్లో ఆత్మవిశ్వాసాన్ని పొందడానికి మార్గము పరిశ్రమ ఒక్కటే. కష్టపడి చదువుకున్న వ్యక్తికి భయపడవలసిన అవసరం ఉండదు. అనవసరపు విషయాల వైపు ఆకర్షితుడైపోయి చదువుకోవలసిన సమయంలో చదువుకోకపోతే దగ్గరకు వచ్చేస్తున్నాయి పరీక్షలు అనేటప్పటికీ ఒక ఉద్విగ్నత, ఒక భయం బయలుదేరుతుంది. భయం ఏం చేస్తుంది అంటే మనిషికి తెలిసిన విషయాన్ని కూడా జ్ఞాపకం రాకుండా చేసేస్తుంది. అందుకే మనిషి ధైర్యంగా ఉత్సాహంగా ఉంటే ఏ కార్యాన్నైనా చేయగలడు. మనిషి ధైర్యాన్ని ఉత్సాహాన్ని పొందలేకపోయిన నాడు ఏ పని చేయలేడు. రామాయణంలో అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహి ఉత్తమం అంటారు. అన్నిటికన్నా జీవితంలో ఉండవలసినది ఏది అంటే ఉత్సాహం. ప్రతి చిన్నదానికి లొంగిపోయి భయపడిపోయిన వ్యక్తి ఏదీ సాధించలేడు. మనసు బలంగా ఉన్న వ్యక్తి ఎంత కష్టాన్నైనా అధిగమించి వృద్ధిలోకి రాగలడు. మీలో ఎంతమంది చదివారో నాకు తెలియదు. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రచన చేశారు, ది పాత్వేస్ టు సక్సెస్. నాకు జ్ఞాపకం ఉంటే బహుశా 90వ పేజీలో అనుకుంటాను. ఆ పుస్తకంలో ఆయన మోరిస్ గుడ్మ్యాన్ అని మిరికల్ మ్యాన్ అన్న పుస్తకంలోంచి ఒక విషయాన్ని కోట్ చేస్తూ ఒక ఆర్టికల్ రాశారు. అందులో ఆయన తాను ఒకప్పుడు చదివిన మిరికల్ మ్యాన్ అన్న ఒక పుస్తకంలో సందర్భాన్ని అక్కడ ప్రత్యేకంగా ఉటంకించారు. ఒక ఆయన ఒక ప్రైవేట్ విమానం ఒకటి నడుపుతున్నాడు. విదేశాలలో ప్రైవేట్గా చిన్న చిన్న విమానాలు అద్దెకి తీసుకుని ఒక గంట సేపు అలా పైలట్ లైసెన్స్ ఉన్న వాళ్ళు కాసేపు నడుపుతూ ఉంటారు సరదా కోసం. అలాగే మోరిస్ గుడ్మ్యాన్ కూడా ఒక చిన్న విమానాన్ని, సింగిల్ ఇంజిన్ ఏరోప్లేన్ని నడుపుతున్నాడు. అకస్మాత్తుగా ఇంజిన్ ఫెయిల్ అయిపోయే ముందు ఇండికేషన్ ఇస్తుంది. ఇండికేషన్ ఇస్తే ఎక్కడో అక్కడ దాన్ని సేఫ్గా ల్యాండ్ చేసేస్తారు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేస్తారు విమానాన్ని. కానీ ఇండికేషన్ ఇవ్వకుండా ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది. ఇంజిన్ ఫెయిల్ అయిపోతే ఆయన దాన్ని ఎట్లా దింపాలి, ఇంజిన్ పనిచేయట్లేదని కంగారు పడిపోయి దింపడంలో హై టెన్షన్ ఎలక్ట్రికల్ లైన్స్ పెడుతున్న వైపు నుంచి ఆ విమానం కింద పడిపోతూ ఉండడంలో అది వెంటనే అగ్ని అంటుకుని కాలిపోతుంటే ఆయన విమానంలో వచ్చి కింద పడిపోయాడు. కింద పడిపోయినప్పుడు వెన్నుపాములో ఉన్నటువంటి 2 పూసలు విరిగిపోయాయి. విరిగిపోయిన కారణం చేత ఆయనకి ఇంకా ఊపిరి తీసుకోవడానికి కూడా శరీరం అనుమతించలేదు. ఆయన్ని తీసుకెళ్ళి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టారు. కృత్రిమ శ్వాసను ఇచ్చారు. ఆయనకి దవడలు అవి కదిలేవి కావు, అందుకని ఆయన అన్నం తినలేకపోయాడు. ఆయనకి కృత్రిమంగా గొట్టాల ద్వారా ఆహారం అందిస్తూ ఉండేవారు. ఈయన బ్రతకడం చాలా కష్టం, ఈయన ఉన్ననాళ్ళు ఇంకా ఇట్లాగే ఉంటాడు అన్నారు. ఆ మోరిస్ గుడ్మ్యాన్ గురించి అబ్దుల్ కలాం గారు అద్భుతమైన విషయం రాశారు. మీరు పిల్లలు ఆ పుస్తకం ది పాత్వేస్ టు సక్సెస్ అన్న పుస్తకం, నేను మరి కరెక్ట్గా చెప్తే 90వ పేజీ అనుకుంటున్నాను, లేకపోయినా అక్కడ దగ్గరలో ఎక్కడో ఉంటుంది. ఆ మోరిస్ గుడ్మ్యాన్ ఆ హాస్పిటల్లో బెడ్ మీద పడుకుని డాక్టర్లు చెప్తున్నది చుట్టాలు వచ్చి చూసి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటుంటే దాని మీద దృష్టి పెట్టుకోకుండా తాను ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎట్లా తిరిగేవాడో, ఎక్కడికి వెళ్ళేవాడో, ఎట్లా చదివేవాడో, ఎన్ని మంచి పనులు చేసేవాడో జ్ఞాపకం తెచ్చుకొని మనసుతో ఆయన అవే చేస్తున్నట్టు ఊహించేవాడు. 9 అయ్యేటప్పటికీ తాను స్నానం చేసి బట్టలు వేసుకొని బయటికి వెళ్తున్నట్టు, తాను ఆ పనులన్నీ చేస్తున్నట్టు, మళ్ళీ వస్తున్నట్టు, అదే పనిగా
మనసుతో మాత్రం లొంగిపోకుండా ఆయన అట్లాగే ఉత్సాహంగా నిలబడ్డాడు. డాక్టర్ ఆశ్చర్యపోయే రీతిలో ఆయన ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టాడు, కృత్రిమ శ్వాస లేకుండా. తర్వాత మెల్లిగా ద్రవ పదార్థాలు తినడం మొదలెట్టాడు. ఆయనకి కాళ్ళు చేతులు కదలడం మొదలుపెట్టాయి. వైద్యులు ఆశ్చర్యపోయి ఆయన్ని నడిపించారు. ఆయన మనసులో పెట్టుకున్న లక్ష్యం ఏంటంటే క్రిస్టమస్ పండగ వచ్చేటప్పటికీ ఆయన చర్చికి వెళ్ళాలి లేచి అని. ఆయన నడిచి చర్చికి వెళ్ళిపోయాడు. అంటే మనసు బలంగా ఉన్న వ్యక్తి జీవితంలో ఎంత గొప్ప విషయాన్ని సాధించగలడు అనడానికి పాత్వేస్ట్ సక్సెస్లో అబ్దుల్ కలాం గారు మోరిస్ గుడ్మ్యాన్ గురించి రాశారు. మీరు అటువంటి పుస్తకాలు చదువుతున్నారు అనుకోండి, అటువంటి ఉత్సాహం మనసులో మీరు నిలబెట్టుకోగలిగారు అనుకోండి, మీ మనసు ఉత్సాహంతో ఉన్నంతసేపు మీరు ఎన్నైనా చదవగలరు. అక్కర్లేని విషయాల వైపు మీరు ఆకర్షితులైపోయారనుకోండి, మీరు చెయ్యవలసిన విషయం మీకు బరువుగా అనిపిస్తుంది. మీరు పిల్లలు, మీరు ఇప్పుడు చెయ్యవలసినది చదువుకోవడం ఒక్కటే. మీరు ఇప్పుడు ఎంత బాగా చదువుకుంటారో రాబో కాలంలో అంత సమున్నతమైనటువంటి స్థానంలో నిలబడతారు. ఈ రాబోయేటటువంటి 7-8 సంవత్సరాలు మీరు ఇతర విషయముల పట్ల ఆకర్షితులైతే మిగిలిన జీవితం అంతా చాలా భారంగా పరమసామాన్యంగా గడపవలసి వస్తుంది. బిల్ గేట్స్ ఒక చోట ప్రసంగం చేస్తూ మాట అంటాడు, ఒక వ్యక్తి ఒక పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడిగా మరణించడం మాత్రం తప్పంటాడు. అంటే పేదవాడిగా పుట్టవచ్చు, కానీ జీవితంలో కష్టపడి గొప్పవాడు కావగలగాలి. ఏదో ఒక విషయంలో నువ్వు నిష్ణాతుడివి కావాలి. సాధన చేత మనిషి చెయ్యలేని విషయము లేదు, ఏదైనా సాధించగలడు. జాకీర్ హుస్సేన్ గారి గురించి మీ అందరూ వినుంటారు. ఈ మధ్య కాలంలోనే ఆయన మరణించారు. జాకీర్ హుస్సేన్ ప్రపంచ ప్రఖ్యాత తబలా వాద్యంలో నిష్ణాతుడు. అంత గొప్ప ప్రఖ్యాతిని పొందాడు. అంత ప్రఖ్యాతి పొందినటువంటి జాకీర్ హుస్సేన్ ఎంత సాధన చేశాడంటే, ఆయన ఒక విషయం మీద సాయంకాలం కైలాస పర్వతం మీద పరమశివుడు తాండవం చేస్తుంటే, ఆయన మహమ్మదీయుడు కానీ కళకి మతాలు ఏమిటి, మంచి ఆలోచనలకి మతాలు ఏమిటి, మౌఢ్యాలు ఏమిటి. పనికి మారిన వాడికి అన్ని తప్పులు కనపడతాయి, పనికొచ్చేవాడికి మంచి ఎక్కడున్నా ఏరుకుంటాడు. సాలగ్రామం గులకరాళ్ళలోనే ఉంటుంది. తెలివైన వాడు గులకరాళ్ళలోంచి సాలగ్రామం ఏరుకుంటాడు. తెలివి తక్కువ వాడు గులకరాళ్ళు ఒక్కటే ఏరుకొని గులకరాళ్ళని నిందిస్తూ ఉంటాడు. ఆశావాది ఒక గ్లాసులో సగం నీళ్లుంటే గ్లాసులో సగం నీళ్లున్నాయంటాడు. నిరాశావాది సగం గ్లాసు ఖాళీగా ఉందంటాడు. మీరు ఎలా చూస్తున్నారు, మీ మనసు ఎంత జవసత్వాలతో ఉంది, మీరు ఎంత బాగా ఆలోచించగలరు, ఎంత శ్రమ చేయగలరు అన్నదాన్ని బట్టి అభ్యున్నత ఉంటుంది. ఆ జాకీర్ హుస్సేన్, నేను మీకు అబద్ధం చెప్తున్నాను అనుకుంటే మీరు ఇప్పుడు ఉన్నటువంటి యూట్యూబ్లో మీ టీచర్ గారిని అడిగితే మీకు తర్వాత చూపిస్తారు కూడా ఆయన చేసిన సాధన గురించి, ఆయన చెప్పిన విషయాల గురించి. కైలాస పర్వతం మీద పరమశివుడు తాండవం చేస్తుంటే వినాయకుడు తాళం ఇస్తే ఎలా ఉంటుందో ఆయన కుడి చేత్తో మైక్ పట్టుకుని మాట్లాడుతూ ఒక్క ఎడం చేత్తో తబలా మీద వాయించి చూపించాడు. ఆ తర్వాత ఆయన కుడి చేత్తో ఢమరుకాన్ని ఇలా తిప్పి చూపిస్తూ ఎడం చేయి ఒక్కదాంతో వేళ్లతో ఢమరుకం వాయించాడు. చాలా చాలా ఆశ్చర్యం ఏంటంటే ప్రపంచంలో ఇప్పటిదాకా ఎవరూ చెయ్యని ఎంత సాధన చేశాడు. ఆయన వాయించే తబలా మీద శంఖనాదాన్ని పుట్టించాడు. వేలితో వాయిస్తుంటే శంఖం ఊదుతున్నటువంటి శబ్దం వస్తుంది. ఆయన ఈ మూడిటిని తబలా మీద వాయించి ఓ మాట అన్నాడు, మీకు ఆ వీడియోలో వినపడుతుంది ఆయన వాయిస్. ఏ కల్పన హై, ఏ భక్తి హై, ఏ పూజా హై, ఏ సేవా హై అన్నాడు. ఇదే కల్పన, దీని గురించి నేను పడ్డ పరిశ్రమ, తపస్సు, ఇదే పూజ, ఇదే సేవ. మీరు ఇంతమంది సంతోషిస్తున్నారు దీనికి, ఇంతకన్నా నేను ఏం చెయ్యాలన్నాడు. ఒక మనిషి కష్టపడితే సాధించలేని గొప్ప విషయం లేదు. జాకీర్ హుస్సేన్ ఈ మధ్యనే మరణించాడు, కానీ ఆయన సాధన చేత సాధించినటువంటి విషయాలు అంత గొప్పగా ప్రపంచంలో అలా నిలబడిపోయాయి. అంటే మనసు నిలబెట్టి కఠోర పరిశ్రమ చేస్తే సాధించలేనిది లోకంలో ఉండదు. ఏదైనా చెయ్యగలడు మనిషి, కానీ
ఉండవలసింది ఒక్కటే, నువ్వు ఏం చెయ్యాలో దాని మీద దృష్టి ఉండాలి. నువ్వు ఏం చెయ్యకూడదో దాని వైపుకి బాగుంది కదా అని ఆకర్షితుడైపోయిన వ్యక్తి మాత్రం జీవితంలో ఏదీ సాధించలేడు. అబ్దుల్ కలాం గారు పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇండామిటబుల్ స్పిరిట్ అన్న పుస్తకంలో అనుకుంటారు, ఓ మాట అంటారు, ఇట్ ఈజ్ నాట్ ఎ డిస్గ్రేస్ ఇఫ్ యూ డు నాట్ రీచ్ ది స్టార్స్, బట్ ఇట్ ఈస్ సర్టన్లీ ఎ డిస్గ్రేస్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ది స్టార్స్ టు రీచ్ ఫర్. నువ్వు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని ఆ లక్ష్యాన్ని చేరలేకపోతే ఏం పర్వాలేదు. నువ్వు ఒక లక్ష్యం పెట్టుకున్నావు, దానికోసం ఎంతో కష్టపడ్డావు, కానీ అది నువ్వు సాధించలేకపోయావు, దాని గురించి బెంగ పెట్టుకోక్కర్లేదు. కానీ అసలు జీవితానికి లక్ష్యమే లేకుండా జీవితం అంటే విచ్చలవిడితనంతో ఏది కనపడితే అటువైపుకే ఆకర్షితుడైపోతూ గాలివాటుతనంగా తిరిగే వ్యక్తి జీవితంలో ఏది సాధించలేడు. లక్ష్యం అంటూ ఉండాలి. నేను ఇది సాధించి తీరుతాననుకున్నవాడు సాధించకుండా ఉండడం అన్న మాట లోకంలో ఉండదు. ఎక్కడ కష్టపడే మనసు ఉంటుందో అక్కడ శక్తి లేకపోయినా విజయం ఉంటుంది. అందుకే చిన్నతనంలో హెయిర్ అండ్ టార్టాయిస్ కథ చెప్తారు. కుందేలు పుట్టుకతో శరీరంలో జవం కలిగినది, చాలా వేగంగా పరిగెడుతుంది. టార్టాయిస్ అంటే తాబేలు చాలా మెల్లగా నడుస్తుంది. కానీ తాబేలుకి ఆత్మవిశ్వాసం ఉంది, నేను గెలుస్తానని. కుందేలుకి అహంకారం ఉంది. అందుకే తాబేలుతో పోటీపడి కొంత దూరం వెళ్ళి ఎప్పటికి వస్తుందిలే ఈ కుందేలు, అసలు నన్ను దాటి వెళ్ళడానికి ఎప్పటికి వస్తుందని చెప్పి అక్కడ ఉన్న దుంపలు ఏవో తిని పడుతుంది, గాఢ నిద్రపోయింది. తాబేలు మాత్రం అకుంఠిత దీక్షతో కుందేలుని దాటి ముందుకెళ్ళిపోయి విజయం సాధించింది. అంటే ఎక్కడ పరిశ్రమ ఉన్నదో అక్కడ విజయం ఉంటుంది. ఒక్కసారి చదివితే వచ్చే పిల్లవాడు ఒకడు ఉంటాడు, 10 మాటలు చదివితే వచ్చే పిల్లవాడు ఒకడు ఉంటాడు. ఒక మాట చదివితే వచ్చేవాడు ఒక మాట చదివి ఎంత సాధిస్తాడో 10 మాటలు చదివిన పిల్లవాడు కూడా అదే సాధిస్తాడు. కానీ వాడికి ఒక మాట చదివితే వచ్చింది, నేను 10 మాటలు చదివితే కానీ రావట్లేదని అసూయ పెంచుకున్నవాడు మాత్రం ఎప్పుడూ వృద్ధిలోకి రాడు. 10 మాటలు తాను కష్టపడడానికి సిద్ధపడి ఇతర విషయముల పట్ల ఆకర్షితుడు కాకుండా తనని తాను నియంత్రించుకొని నిలబడిన వ్యక్తి ఎవరు ఉంటాడో అతను మాత్రం జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. అందుకే దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ టు హార్డ్ వర్క్ అంటాడు. ఒక మనిషి ఎంత గొప్ప విషయాన్నైనా సాధించగలరు. ఆచార్య వినోబా భావే గురించి మీలో చాలామంది పిల్లలు వినుంటారు. ఆచార్య వినోబా భావే దగ్గరికి ఒకప్పుడు ఒక రైతు వచ్చాడు. వచ్చి నాకు భూమి లేదు, మీకు పెద్దలు ఎంతోమంది తెలుసు, మీరు ఎవరి దగ్గరైనా చెప్పి నాకు 1 ఎకరం పొలం ఇప్పిస్తే, కౌలుకి ఇప్పిస్తే చాలు, నేను నా భార్య బిడ్డలు బ్రతుకుతాం, కష్టపడి పొలం దున్ని 1 ఎకరం పొలం ఇప్పించండి అని అడిగాడు. వినోబా భావే 12 భాషలు మాట్లాడేవారు అవగ్గలంగా. ఆయన లోపలికి వెళ్ళి ఆలోచించి, ఇవాళ ఈ పిల్లవాడికి ఈ రైతుకు ఒక్కడికి నేను 1 ఎకరం పొలం ఇప్పిస్తాను, కానీ మిగిలిన వాళ్ళ కష్టాలు ఎలా తీరుతాయి అని భూదానోద్యమము అని ఉద్యమం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి 70,000 కిలోమీటర్లు 14 సంవత్సరాలు కాలినడకన తిరిగాడు. కాలినడకన తిరిగి కొన్ని వేల ప్రసంగాలు చేసి దాదాపు 42 లక్షల ఎకరాల భూమిని దానంగా పొంది పేదవాళ్ళు భూమి లేని రైతులకి ఆయన దానం చేశాడు. భూదానోద్యమం అని ప్రపంచంలో ప్రఖ్యాతి పొందింది. ఒక్క మనిషి 70,000 కిలోమీటర్లు తిరిగి దాదాపు 14 సంవత్సరాలు 42 లక్షల ఎకరాల భూమిని సంపాదించి పేద రైతులకు ఇచ్చాడు. ఒక వ్యక్తి అనుకుంటే అది సాధించగలిగాడు. జీవితంలో నేను ఇది సాధించాలి అని అనుకున్న పిల్లవాడు ఏది సాధించలేడు. సాధించాలన్న లక్ష్యం ఉండాలి, దానికి కష్టపడగలిగినటువంటి లక్షణం ఉండాలి. అటుపైన అక్కర్లేని విషయాల వైపుకి ఆకర్షితుడు కాకుండా తనని తాను నిగ్రహించుకోవడం అలవాటు కావాలి. మీరు ఎక్కడికో పారిపోతానంటే చేయలేరు. మీరు ఏ చెడు మధ్య ఉన్నా కూడా చెడు మిమ్మల్ని అంటుకోకుండా చూసుకోవడం మీకు చేత కావాలి. అంతేగాని అక్కడ చెడు ఉందండి, నన్ను ఆకర్షించేసిందండి, నేను పాడైపోతానన్న వ్యక్తి ఎక్కడికి పారిపోయి మంచి మధ్యలో ఉంటాడు. సమాజం అంటేనే మంచి చెడు. ఒక రోజు అంటేనే రాత్రి పగలు, రాత్రి చీకటి పగలు వెలుగు.
ఒక రాత్రి ఒక పగలు కలవకపోతే ఒక రోజు ఏర్పడదు. అట్లాగే సమాజం అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నువ్వు మంచి పక్కన ఉండాలి, చెడు పక్కన ఉండాలి. చెడు నిన్ను అంటుకోకుండా నిన్ను నువ్వు చూసుకోవాలి. మంచితో కలిసి అంటుకుని నువ్వు ఉండడం నువ్వు నేర్చుకోవాలి. ఈ రెండు రానంతసేపు జీవితంలో వృద్ధిలోకి ఎట్లా వస్తాడు? పనస తొనలు తీసుకోవాలి అని మీరు అనుకున్నారనుకోండి, మీరు చేయి పెట్టి పనస పండు కోసి తీస్తే చేతికి దాని జిగురు పాలు అంటుకుపోతాయి, మీరు తొనలు తీయలేరు. మీరు చేతికి నూనె రాసుకుని తొనలు తీసారనుకోండి, ఆ జిగురు అంటుకోదు, తొనలు ఒక్కటే వస్తాయి. తొనలు ఇప్పుడు తింటాడు, తర్వాత చేయి కడుక్కుని. చేతులకి నూనె రాసుకున్న వ్యక్తి ఎట్లాగైతే తొనలు ఒక్కటే తీసుకొని జిగురు చేతికి అంటుకోకుండా చూసుకోగలడో, ఇన్నిటి మధ్య ఉన్న చెడు తనని అంటుకోకుండా తనని తాను నిగ్రహించుకోగలిగిన లక్షణము పెంచుకుంటే నువ్వు పాడవడం అన్న మాట ఉండనే ఉండదు. ఏది చూసినా పాడైపోతానన్నవాడు జీవితంలో ఎలా వృద్ధిలోకి వస్తాడు? అందుకే మనిషి మనసుకి మంచి ఆలంబన ఉండాలి. ఇప్పుడు కూడా ఎన్ని మంచి విషయాలు మీరు ఆలంబనంగా తీసుకుంటారో అన్ని మంచి మంచి సంకల్పాలు వస్తాయి, మంచి మంచి జీవిత చరిత్రలు, పెద్దవాళ్ళు చెప్పినటువంటి మంచి విషయాలు, పుస్తకాలు చదవడం, పెద్దవాళ్ళు చేసినటువంటి విషయాల గురించి పరిశీలన చేయడం, ఇటువంటివి అలవాటు చేసుకున్నారనుకోండి, అవి మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొస్తాయి. అంతేగాని అక్కర్లేని విషయాలు, 5 పైసలకి పనికిరానివి, జీవితంలో ఏ విజ్ఞానాన్ని పనివి, ఎక్కడో ఎవడో చేసిన అల్లరి, ఎవరినో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం, ఎవడో కారాగారానికి వెళ్ళడం, ఈ విషయాలు, అక్కర్లేని విషయాలన్నీ గంటల తరబడి చూస్తే, అవన్నీ పరిశీలన చేస్తే జీవితంలో వృద్ధిలోకి రావడానికి ఏముంటుంది? ఒక బాలమురళీకృష్ణ గారు సంగీతం ఎలా నేర్చుకున్నారు? బాలమురళీకృష్ణ గారి గురువు గారు శిష్యుడికి సంగీతం ఎంత గొప్పగా నేర్పారు, ఎంత కష్టపడి పైకొచ్చారు, ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ఆలోచించి మాట్లాడేటప్పుడు ఎంత బాగా మాట్లాడాడు అన్న విషయాలు మీరు పరిశీలించడం అలవాటు చేసుకున్నారనుకోండి, అవి మీకు గొప్పగా ఉపయోగపడతాయి. లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం అంటే అంత స్పష్టమైన అభిప్రాయం ఉండాలి. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో అప్పుడు తూర్పు పాకిస్తాన్ అనేవారు, బంగ్లాదేశ్. పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి తూర్పు పాకిస్తాన్ని విడదీసి బంగ్లాదేశ్ ఏర్పాటు చేయాలి అని అనుకున్నారు ఇందిరాగాంధీ గారు. అనుకుని యుద్ధానికి నిర్ణయం చేసేసి జనరల్ మానిక్ షా, అప్పుడు భారత సర్వసైన్యాధిపతి, మానిక్ షాని పిలిచి, రాష్ట్రపతి సర్వసైన్యాధిపతి, పదాతి దళాధిపతి మానిక్ షా, ఆయన్ని పిలిచి యుద్ధం ప్రకటించాలనుకుంటున్నాం, మీరు సిద్ధం అవ్వండి అన్నారు. ఉత్తర క్షణం జనరల్ మానిక్ షా క్యాబినెట్లో అంతమంది కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి కూర్చుని ఉండగా ఆయన మాట్లాడినటువంటి స్పీచ్ మీరు ఎప్పుడైనా చదివితే, మానిక్ షా జీవిత చరిత్ర చదివితే ఆశ్చర్యపోతారు. ఆయన అప్పటికప్పుడు ఎంత గొప్పగా మాట్లాడాడంటే, ఈ సమయంలో బంగ్లాదేశ్కి వెళ్ళేటటువంటి నదులన్నీ కూడా పొంగి ప్రవహిస్తుంటాయి, అక్కడ వర్షాలు బాగా పడే సమయం కాబట్టి ఇప్పుడు నదులు దాటి యుద్ధానికి వెళ్ళలేము. విమాన మార్గంలో వెళదామంటే విశేషమైనటువంటి పొగమంచు పడిపోయి ఉన్న కారణం చేత లక్ష్యాన్ని గుర్తించడం సాధ్యం కాదు. పైగా భారతదేశానికి సంబంధించిన సైన్యం చాలా భాగం హైదరాబాద్లో ఉంది. ఇప్పుడు రైళ్లలో తీసుకురావాలి వాళ్ళని ఉత్తరం వైపుకి, బంగ్లాదేశ్ వైపు యుద్ధానికి వెళ్ళడానికి. పంట బాగా పండి ఉన్న కాలం కాబట్టి పంజాబ్ నుంచి గోధుమలు దక్షిణ దేశానికి వెళ్ళాలి కాబట్టి వ్యాగన్లు కావాలి. అక్కడే ఉన్నారు ఆ రోజుల్లో ఫఖరుద్దీన్ అలీ అహ్మద్ గారు, వీళ్ళందరూ కూడా. వాళ్ళని జాకీర్ హుస్సేన్ గారు వ్యవసాయ శాఖ మంత్రి. ఇప్పుడు పంజాబ్ నుంచి గోధుమలు దక్షిణ దేశానికి వెళ్ళడానికి వ్యాగన్స్ వాడకుండా సైన్యాన్ని ఉత్తర భారతదేశానికి తీసుకెళ్ళడానికి వ్యాగన్స్ వాడితే దేశంలో ఆహార సమస్య వస్తుంది. ఇన్నిటి మధ్య యుద్ధానికి వెళ్ళిన 12 ట్యాంకులు పనిచేసే పరిస్థితిలో ఉన్నాయి. ఆర్థిక మంత్రి వైబీ చవాన్ గారు అప్పుడు డబ్బులు అడిగితే, దేశంలో ఇతర సమస్యలు ఉన్నాయి, ట్యాంకులు కొనడానికి డబ్బులు ఇవ్వలేమన్నారు. కాబట్టి ఇప్పుడు యుద్ధానికి వెడితే భారతదేశం ఓడిపోయి తీరుతుంది, మీరు 6 నెలల సమయం ఇవ్వండి,
6 నెలల తర్వాత యుద్ధం ప్రకటించండి, బంగ్లాదేశ్ ఏర్పాటు చేసి గెలుపు తెచ్చి మీకు అందిస్తానన్నాడు. అంత ఇందిరాగాంధీ గారు కూడా ముఖం ఎర్రపడిపోయి కేంద్ర కేబినెట్ చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాడు యుద్ధానికి వెళ్ళనని. కానీ ఆయన యొక్క స్పష్టత, ఆయన చెప్పిన కారణాలకి ఏమీ చెయ్యలేక 6 నెలల తర్వాత యుద్ధానికి సిద్ధపడమన్నారు. 6 నెలల తర్వాత జనరల్ మానిక్ షా స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా చేసిన యుద్ధం వల్ల బంగ్లాదేశ్ ఏర్పడింది. అంత గొప్పవాడు. ఒక్కొక్క వ్యక్తికి జీవితంలో లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం, ఆలోచనలలో స్పష్టత, ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కోసం జీవితంలో ఎంత కష్టపడినా సరే ఆ లక్ష్యాన్ని చేరుకోగలగడం, అటువంటి ధృతి ఉండడం, అవి మనిషిని గొప్పవాణ్ణి చేస్తాయి. కోట్ల మంది పుడతారు, కోట్ల మంది వెళ్ళిపోతారు. నాని పాల్కి వాళ్ళ మెంబర్స్ ఆఫ్ ద డామినెంట్ మైనారిటీ అంటూ ఉంటారు. మెంబర్స్ ఆఫ్ ద డామినెంట్ మైనారిటీ అంటే మొత్తం కోట్ల మంది ప్రజల్లో ఓ 100 మంది మాత్రమే ఉంటారు. ఆ 100 మంది కొన్ని కోట్ల మందికి పనికొచ్చే మాటలు మాట్లాడతారు, అంత గొప్ప పుస్తకాలు రచన చేస్తారు, అంత గొప్ప గొప్పవి జీవితంలో సాధిస్తారు. వాళ్ళు మార్గదర్శకులై నిలబడతారు. ఆ స్థాయికి ఒక వ్యక్తి చేరుకోవాలి అంటే చెయ్యవలసినది కష్టపడి జీవించడం ఒక్కటే. కష్టపడడానికన్నా విద్యార్థి దశలో వేరొక మార్గం ఉండదు. కష్టపడడం అన్నది భారంగా చేయకూడదు, అది ఒక సంతోషం కావాలి. దాహం వేసినటువంటి ఆవు నీళ్లు ఎక్కడ దొరుకుతాయా అని ఎట్లా వెతుక్కుంటుందో అట్లా వెతుక్కోగలగాలి. ఎంత కష్టపడమైనా గుర్తించారా గుర్తించలేదా అని కూడా చూడకుండా సంతోషంగా చేసే లక్షణం ఉండాలి. మీరు చూడండి, ఒక పెద్ద చెట్టు ఉంటుంది, ఆ చెట్టు నిండా మామిడికాయలు ఉంటాయి. ఆ మామిడికాయల కోసం ఎన్నో చిలకలు వాళ్తాయి, కోయిలలు వాలి పాటలు పాడుతుంటాయి. వసంత ఋతువులో చెట్టు చిగర్చి మామిడికాయలతో ఎంతో అందంగా ఉంటుంది. అందరికీ చెట్టు కనపడుతుంది, కానీ నిజానికి ఆ చెట్టు అట్లా నిలబడి అన్ని కాయలు ఇవ్వగలిగింది, అన్ని పళ్ళు ఇవ్వగలిగింది, అన్ని చిలకలు, అన్ని కోయిలలు దాని మీద వాలగలిగాయి. అంతమంది బాటసారులు ఆ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకోగలిగారు అంటే కనపడనిది ఒకటి ఉంది. ఆ చెట్టు వేర్లు, అవి భూమి లోపల కటిక చీకట్లో నీరు వెతుక్కుంటూ వెళుతూ ఉంటాయి. ఆ కటిక చీకట్లో వెళ్ళినప్పుడు గాజు పెంకట్టు రానివ్వండి, బండరాయడ్డం రానివ్వండి, అవి ఏ గొడవ పెట్టుకోవు. నిశ్శబ్దంగా దాని పక్క నుంచి వెళ్ళి ఎక్కడ నీరుందో అక్కడ వెతుక్కుని ఆ నీళ్లలో ఉండి నీరు పీల్చి చెట్టుకు అందిస్తూ ఉంటుంది. లోపల కటిక చీకట్లో వేర్లు అలా ఉండబట్టి చెట్టు స్థిరంగా నిలబడింది, నీరు అందుతోంది. పైకి నవనవలాడే చెట్టు కనపడుతుంది, కానీ ఆ చెట్టు నిజానికి అట్లా నిలబడడానికి కారణభూతమైనవి ఆ చెట్టు యొక్క వేర్లు. ఒక దేశ సంస్కృతి నిలబడాలన్నా, ఒక దేశంలో ఉన్నటువంటి పిల్లలు వృద్ధిలోకి రావాలన్నా మార్గదర్శకులై అంత గొప్ప జీవితాలు గడిపినటువంటి మహానుభావుల యొక్క జీవితాల గురించి మీరు చదువుతున్నారనుకోండి, మీకు తెలియకుండానే మీకు క్రమశిక్షణ ఏర్పడుతుంది. జీవితంలో కష్టాన్ని తట్టుకోగలిగిన లక్షణము ఏర్పడుతుంది. అన్నిటినీ మించి సద్గుణములు అలవాటవుతాయి. ఒక్కొక్కసారి ప్రయత్నపూర్వకంగా సద్గుణాన్ని ఎందుకు అలవాటు చేసుకోవాలి అనుకుంటాం, అప్పటికప్పుడు దాని ఫలితం కనపడకపోవచ్చు. కానీ మీరు అలవాటు చేసుకున్న మంచి గుణం ఏదుందో అది మీకు ఫలితాన్ని ఇవ్వకుండా మాత్రం ఉండదు. మీరు కష్టంలో ఉన్నవాడికి ఉపకారం చెయ్యడం మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, కనీసంలో కనీసం దయతో ప్రేమతో ఉండడం మీకు అలవాటు అయింది అనుకోండి, అదొక్కటి చాలు. అయిందానికి కాందానికి మనకి తెలిసినా తెలియకపోయినా అవతల వాళ్ళ మీద బురద జల్లి వాళ్ళు బాధపడితే సంతోషించడం కన్నా నికృష్టమైన సంస్కృతి మనిషికి ఇంకొకటి ఉండదు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందో, జరిగిన విషయం ఏమిటో, అవతల వారు ఎటువంటి వారో, వారి జీవితం ఎంత నిబద్ధతతో కూడిందో ఏమీ తెలుసుకోకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడేవాళ్ళు కొంతమంది, దానికి చదివి ఇష్టం వచ్చినట్టు లైక్లు డిస్లైక్లు పెట్టేవాళ్ళు కొంతమంది. దేనికి మనిషి అన్న తర్వాత వివేచన ఉండాలి, అంతేకాని
చేతిలో ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట వాడడం, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం మంచిది కాదు. మనిషి ఇతరులకు ఉపకారం చేయడం చాలా గొప్ప విషయం. మీకు చేతనైనంత వరకు చిన్న ఉపకారం చేయండి. మీరు పెద్ద పెద్ద ఉపకారాలు చేయక్కర్లేదు. మీ బనీని మీరు ఉతుక్కోండి, మీ చొక్కా మీరు ఉతుక్కోండి, మీ సాక్స్ చెమట పట్టి ఎంత అసహ్యంగానో ఉంటాయి కదా అరికాలు చేసుకున్న కారణం చేత. మీ సాక్స్ మీరు ఉతుక్కోండి. అంతకన్నా మీరు మీ అమ్మగారికి చెయ్యగలిగిన గొప్ప ఉపకారం ఇంకొకటి ఉండదు. అమ్మలాంటి వ్యక్తి లోకంలో ఉండదు. చిన్న ఉపకారం చేయడం చిన్నతనం నుంచి ఇప్పటి నుంచి అది అలవాటు చేసుకోండి. ఆర్ద్రత అంటారు. ఆర్ద్రత అంటే బీయింగ్ వెట్ అని. కనీసంలో కనీసం ఇతరులు సంతోషిస్తే, ఇతరులు వృద్ధిలోకి వస్తే మీరు సంతోషించడం నేర్చుకోవాలి. ఎవరైనా వృద్ధిలోకి రాగానే ఏడవడం నేర్చుకోకూడదు. వాళ్ళు సంతోషిస్తే మనం కూడా సంతోషించడం నేర్చుకోవాలి. వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే మన ఇంట్లో పెళ్ళి అంత సంతోషపడడం మనకు అలవాటు కావాలి. ముందు అవతల వారి సుఖంలో పాలు పంచుకోవడం అలవాటు చేసుకోండి, తర్వాత అదే వస్తుంది. కనీసం అవతల వారి మేలు కోరి ఓ మంచి మాట మాట్లాడటమో, ఓ మంచి పని చెయ్యడమో చేత కాకపోతే ఆ వ్యక్తి ఎప్పటికీ వృద్ధిలోకి రాడు. చేసిన మంచి మాత్రం ఎక్కడికి పోదు. అది మీకు ఇప్పటి నుంచి అలవాటు కావాలి. మీరు మనసులో అట్లా మంచిని ఆలోచించడం అలవాటు చేసుకుంటే ఒకనాడు స్వావలంబన కలిగిన తర్వాత ఉపకారం చేయగలిగిన శక్తి క్రియాత్మకంగా మీ యందు అదే మారుతుంది. నేను ఇది చెప్తున్నప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తాను. ఒకప్పుడు ఒక పేద రైతు పొలంలో పని చేసుకుంటున్నాడు. పని చేసుకుంటుంటే పెద్ద బావి, ఆ బావిలోంచి రక్షించండి 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 అని అరుపులు వినపడ్డాయి. ఆ రైతు నూతి దగ్గరికి వెళ్ళి చూస్తే ఓ పిల్లవాడు ఈత రాక నీళ్లలో మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వెంటనే రైతు నూతిలో దూకి ఆ పిల్లాన్ని పైకి తీశాడు. పైకి తీసి ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే పక్క ఊరి వాడిని అన్నాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావన్నాడు. పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాను, బంతి ఆట ఆడుకుంటుంటే ఎవరో నా స్నేహితుడు తెంగిన బంతి ఇటువైపుకి వచ్చింది. బంతిని చూస్తూ ముందుకు వెళ్ళిపోయాను, కాలు జారి నూతిలో పడిపోయాను, బంతి కూడా పడిపోయింది, నాకు ఈత రాదు, పైకి రాలేకపోయాను అన్నాడు. జాగ్రత్త, ఇటువంటి నిర్మానుష్యమైన ప్రదేశాల్లో ఇంకెప్పుడు ఇట్లా ఆడకు. మీ నాన్నగారికి అమ్మకి తెలుసా నువ్వు ఇవాళ ఇలా వచ్చి ఆడుతున్నామని? తల్లికి తండ్రికి చెప్పకుండా ఇటువంటి పనులు చేయకు. నేను ఇక్కడ లేకపోయి ఉండుంటే నువ్వు ఆ నీళ్లలో మునిగిపోయి ఉండేవాడివి, కనీసం శవం కూడా తెలిసేది కాదు. కాబట్టి ఇటువంటి పనులు చేయకని చెప్పి ఆ పిల్లవాడిని పంపించేశాడు. ఆ పిల్లవాడు విడిపోయాడు. 2 రోజులు అయిపోయిన తర్వాత ఈ పేద రైతు ఇంటి ముందు ఒక పెద్ద కారు, విమానం అంత కారు వచ్చి ఆగింది. అందులోంచి పిల్లవాడిని తీసుకుని అత్యంత ధనికుడైన ఒక వ్యక్తి దిగాడు. ఈ రైతు ఆ పిల్లవాడిని గుర్తుపట్టాడు. 2 రోజుల క్రితం నూతులోంచి ఈ పిల్లాడిని పైకి తీశాను. ఆ వచ్చిన వ్యక్తి, నేను లండన్లో ఉంటాను, చాలా ఐశ్వర్యవంతుడిని, వ్యాపారవేత్తని, ఒక్కగానొక్క కొడుకు. ఈ పిల్లవాడు మాకు చెప్పకుండా బంచాట ఆడుకోవడానికి సెలవునాడు పిల్లలతో కలిసి వచ్చి నూతిలో పడిపోయాట, మీరు పైకి తీసి రక్షించాట. నాకున్న ఒక్కగానొక్క కొడుకుని రక్షించారు కాబట్టి ఇదిగో మీకు ఇనుప పెట్టెతో ధనం తెచ్చాను, ఈ ధనం అంతా మీరు తీసుకోండి అన్నాడు. ఆ రైతు నవ్వి, ఉపకారం చెయ్యడం అన్నది మనిషిగా నా ధర్మం, నేను అప్పుడు అక్కడ ఉన్నాను, పిల్లవాడు అరుపులు వినపడ్డాయి, పిల్లవాడిని పైకి తీశాను తప్ప ఈ పిల్లవాడిని పైకి తీస్తే డబ్బు వస్తుందా, నాకు పంచిస్తారా, ఉత్తరీయం ఇస్తారా, ఇవన్నీ నేను ఆలోచించలేదు. ఉపకారం చేయకపోతే మనిషిగా పుట్టడం అనవసరం. కాబట్టి నేను ఏమీ కోరుకోవట్లేదు, మీరు మీ పిల్లవాడిని తీసుకొని సంతోషంగా వెళ్ళిరండి, నాకు ఈ డబ్బు వద్దన్నాడు. ఈలోగా ఈ పేద రైతు కొడుకు అటువైపు వచ్చాడు. ఈ ఐశ్వర్యవంతుడైన ఆయన అడిగాడు, ఆ పిల్లవాడు ఎవరని అడిగాడు. నా కొడుకేను అన్నాడు రైతు. ఏం చదువుతున్నాడని అడిగాడు. వాడు బాగా చదువుకుంటాడు, కానీ నాకు చదివించే శక్తి లేక కిందటి సంవత్సరం నుంచి చదువు మాన్పించి నాతో పాటు వ్యవసాయం చేయిస్తున్నాను అన్నాడు. ఒక పని చెయ్యి, నువ్వు డబ్బు పుచ్చుకోని అంటున్నావు కదా, పోనీ నీ కొడుకుని నాతో పంపించు, నా కొడుకుతో పాటు నీ కొడుకుని చదివిస్తానన్నాడు. ఆ రైతు ఆ పిల్లవాడిని పంపించాడు. ఈ ఐశ్వర్యవంతుడు లండన్ తీసుకెళ్ళి ఆ పిల్లవాడిని కూడా తన కొడుకుతో పాటు కలిపి చదివించాడు. ఇద్దరూ పెద్దవాళ్ళు అయ్యారు. అయిన తర్వాత
ఈ ఐశ్వర్యవంతుడి కొడుకు ఇంగ్లాండ్కి ప్రధానమంత్రి అయ్యాడు. ఆయనకు ఒక విచిత్రమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వచ్చి ఆయన మృత్యుశయ్య మీద ఉన్నాడు, ఇక బ్రతకడని చెప్పారు. ఈ పేద రైతు కొడుకుని కూడా చదివించాడు కదా ఐశ్వర్యవంతుడు. ఆయన పెద్ద డాక్టర్, శాస్త్రవేత్త అయ్యాడు. ఆయన కనిపెట్టినటువంటి పెన్సిలిన్ తోటి ఈ ఐశ్వర్యవంతుడి కొడుకు ఇంగ్లాండ్ ప్రధానమంత్రి చనిపోవలసిన వాడిని బ్రతికించాడు. ఆ వ్యక్తి విన్స్టన్ చర్చిల్. ఐశ్వర్యవంతుడి యొక్క కొడుకు విన్స్టన్ చర్చిల్. ఆటోబయోగ్రఫీ ఆఫ్ విన్స్టన్ చర్చిల్ చదివితే అందులో మీకు ఈ విషయాలు కనపడతాయి. చర్చిల్ ఐశ్వర్యవంతుడి కొడుకు ఇంగ్లాండ్ ప్రధానమంత్రి అయ్యాడు. ఆ రైతు కొడుకే అలెగ్జాండర్ ఫ్లెమింగ్, పెన్సిలిన్ కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త. ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఐశ్వర్యవంతుడు చదివించాడు. అతని శాస్త్రవేత్త అయి, డాక్టర్ అయి, పెన్సిలిన్ కనిపెట్టి చచ్చిపోవలసిన తన కొడుకుని మళ్ళీ రక్షించాడు. ఒకప్పుడు తను చేసిన ఉపకారం ఇప్పుడు మళ్ళీ తన కొడుకుని రక్షించడానికే ఉపయోగించేది. అంటే చేసిన మంచి పని ఎక్కడికి పోదు. ఇప్పుడు మీరు పిల్లలుగా పెద్ద పెద్ద మంచి పనులు చేయలేకపోవచ్చు, కానీ మీరు మనసు ఆర్ద్రతతో ఉంచుకోవడం, కనీసం ఎవరైనా కష్టంలో ఉన్నారంటే అయ్యో అనగలగడం. అంతేకాని ప్రతిదానికి పరిహాసం ఆడడం, ప్రతిదాన్ని వేళాకోళం ఆడడం, అవతల వాళ్ళు కష్టంలో ఉంటే మనం సంతోషించడం, అవతల వాళ్ళు సుఖంలో ఉంటే మనం ఏడవడం, అసూయపడ్డం, ఇటువంటివి అలవాటు చేసుకోకూడదు. చిన్నతనంలో ఎన్ని మంచి గుణాలు అలవాటు చేసుకుంటారో అంత బాగా వృద్ధిలోకి వస్తారు. అందుకే మనిషి లక్ష్యాన్ని నిర్ణయించుకోవడము అంత ప్రధానమైన విషయం. లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం ఎంత ప్రధానమో, నిర్ణయించుకున్న తర్వాత లక్ష్యాన్ని చేరకుండా మనని అత్యంత బలంగా లాగేసేటటువంటిది, అప్పటికి మాత్రం మనల్ని పాడు చేస్తున్నట్టు కనపడనిది ఏది ఉంటుందో దాన్ని హితశత్రువు అంటారు. ఎందుకంటే అహితశత్రువు, హితశత్రువు అని ఇద్దరు ఉంటారు లోకంలో. అహితశత్రువు తెలిసిపోతాడు, పాడు చేసేవాడు తెలిసిపోతాడు. భయం వేస్తోంది అనుకోండి, నేను ఈ భయంలో సరిగ్గా రాయలేనేమో పరీక్ష అని మీకు తెలిసిపోతుంది. మీరు అనారోగ్యం వచ్చిందనుకోండి, అయ్యో ఈ అనారోగ్యం వచ్చింది, నేను పరీక్ష రాయగలనో లేనో తెలిసిపోతుంది. కానీ హితశత్రువు అంటే అప్పటికి మిమ్మల్ని సంతోషపెడుతున్నట్టుగా కనపడుతూ మీ దృష్టిని ఆకర్షించేసేది ఏది ఉంటుందో ఆ హితశత్రువు మాత్రం మిమ్మల్ని గట్టెక్కనివ్వడు, లాగేస్తాడు. నా చిన్నతనంలో నేను చదువుకునే రోజుల్లో చాలా బాగా చదువుకునేవాడు. ఆయన పేరు కూడా కోటేశ్వరరావే, కోట కోటేశ్వరరావు ఆయన పేరు. ఆయన చాలా బాగా చదివాడు. తర్వాత ఆయన చాలా పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళాడు. చాలా సమున్నతమైనటువంటి పదవిలో పదవీ విరమణ చేశాడు. కానీ ఆయన ఒకప్పుడు ఒక పోటీ పరీక్షలో అందుకోవలసిన స్థానాన్ని అందుకోలేదు. ఆయన ఎప్పుడూ 100కి 100 మార్కులు, ఒక్క రోజు కూడా 100కి 99 మార్కులు వచ్చిన పరిస్థితి లేదు. అలాంటి వ్యక్తికి ఒకప్పుడు 100కి 86 మార్కులే వచ్చాయి. ఎందువల్ల అంటే మేము చదువుకునే రోజుల్లో వచ్చినటువంటి ఒక సినిమాలో పాట గాలి వాలుకి వినపడింది ఆయనకి రాస్తున్నప్పుడు. ఆ ప్రశ్నలు రాస్తున్నప్పుడు ఆ గాలి వాలుకి అప్పుడప్పుడు ఆ పాటలో కొన్ని చరణాలు వినపడుతుండేవి. ఆయన ఆ పాట వైపుకి దృష్టి పెట్టి తర్వాత చరణం ఇది వస్తుంది, తర్వాత చరణం ఇది వస్తుంది అని ఆలోచించడంలో 5 నిమిషాలు ఆలస్యం అయ్యాడు. 14 ప్రశ్నలు ఆయన ఆన్సర్ చేయడానికి టైం సరిపోలేదు. 86 మార్కులు వచ్చేసి 100కి 100 రావాల్సిన హితశత్రువు. అప్పటికి పాట సంతోషంగా అనిపించేది. ఇంత కష్టపడ్డవాడు 100కి 100 రావాల్సిన వాడికి 100కి 86 వస్తే టీచర్లు, పేరెంట్స్ అందరం ఆశ్చర్యపోయి ఇదేంటి వీడికి ఇంత తక్కువ వచ్చాయి. ఒక్క పాట ఆ పిల్లవాడికి ఆ రోజుల్లో రావలసినటువంటి స్థానం రాకుండా పోయింది. ఆ తర్వాత అది బలమైన కారణమై అతను తెలుసుకున్నాడు. ఏ కారణం చేత కూడా నేను ఆకర్షింపబడకూడదు, నేను ఏదైనా చేస్తున్నప్పుడు మనసుని నిలబెట్టడం నాకు రావాలి. ఆ తర్వాత అతని జీవితంలో వెనక్కి తిరిగి చూడాలి. అంత గొప్పవాడయ్యాడు, అంత పెద్ద స్థానంలో పదవీ విరమణ చేశాడు. ఈ మధ్య కాలంలో నాకు కనపడి నాతో ఎంతో ప్రేమగా మాట్లాడాడు కూడా. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం ఒక ఎత్తు, ఆ లక్ష్యాన్ని చేరకుండా మిమ్మల్ని ఏవి అడ్డుగిస్తూ ఉంటాయో దాన్ని ప్రతిబంధకంగా మీరు తెలుసుకోగలగడం ఒక ఎత్తు.
మీరు అది తెలుసుకోగలిగితే మీరు ఇక వెనక్కి తిరిగి చూడరు. మీరు ప్రతిబంధకాన్ని తెలుసుకోలేకపోతే మాత్రం ఇది బాగుంది అనుకుని అటువైపు ఆకర్షితులైపోతే దాని వలన మాత్రం ప్రయోజనాన్ని పొందలేరు. ఇది మీరు పరీక్షకి వెళ్ళేటప్పుడు అన్నిటికన్నా బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయం. అన్నిటికన్నా గుర్తుపెట్టుకోవలసింది ఏది అంటే ప్రణాళిక రచన. జీవితంలో దేనికైనా ప్రణాళిక ఉండాలి. ఇవాళ నేను ఇక్కడికి 10 గంటలకి రావాలి అంటే నేను ఉన్నటువంటి దూరాన్ని బట్టి ఒక అరగంట ముందు బయలుదేరాలంటే 9:30కి కారులో కూర్చోవాలి అంటే నాకు 9:30కి ముందు మా ఇంట్లో ఇవాళ నేను ఏవి చేస్తే 9:30కి కారు ఎక్కగలనో అవన్నీ ఆయాసపడిపోకుండా ఆవేశపడిపోకుండా ప్రణాళికగా అందంగా ప్రశాంతంగా చేయడానికి నేను ఎన్ని గంటలకి నిద్ర లేచి ఎలా మొదలు పెడితే 9:30కి కారులో కూర్చోగలను అన్నది నేను ప్రణాళిక చేసుకుని ఖచ్చితంగా గడియారంతో సమానంగా ఇతర విషయాల వైపు ఆకర్షితుడిని కాకుండా నేను చెయ్యవలసింది చేస్తే 10 గంటలకి వేదిక మీదకి వస్తాను. అట్లా కాకపోతే ఆలస్యం అవ్వడం అనేటటువంటిది ఎందుకు అవ్వాలి? అవ్వకూడదు. సమయం అంటే సమయమే. అబ్దుల్ కలాం గారు ఎంతో బాధపడ్డారు. అప్పుడు ఒక సభలో మాట్లాడుతూ ఏమైనా అంటే ఇండియన్ పంక్చువాలిటీ అంటారు. ఇండియన్ పంక్చువాలిటీ ఏంటి? ఎవరు చెప్పారు? ఈ దేశంలో ఈ గడియలు విఘడియలతో ఎన్ని గంటలకు సూర్యోదయం అవుతుందో ఎన్ని గంటలకు సూర్యాస్తమయం అవుతుందో కూడా చెప్పే పంచాంగం రచింపబడిన దేశం. గ్రహణం ఎప్పుడు వస్తుందో గ్రహణం ఎప్పుడు విడిచిపెడుతుందో కూడా చెప్పినటువంటి దేశం. అన్ని దేశాల కన్నా ముందు కాలాన్ని విభాగం చేసి లెక్కలు కట్టినటువంటి దేశం. అటువంటి దేశంలో అంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు పుట్టిన దేశంలో మనం ఆలస్యం చేయడం ఏమిటి? ఇండియన్ పంక్చువాలిటీ అని దేశానికి అప్రతిష్ట తేవడం ఏమిటి? కాలానికి అనుగుణంగా ఎందుకు వెళ్ళలేవు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఇంజనీర్గా ఉన్న రోజుల్లో, చీఫ్ ఇంజనీర్గా ఉన్న రోజుల్లో ఒక మినిస్టర్ గారు ఫోన్ చేసి నేను 11 గంటలకి వస్తానన్నారంటే మీరు రావడం ఏమిటి? మీరు మినిస్టర్ గారు, నేనేమో చీఫ్ ఇంజనీర్ని, నేనే మీ దగ్గరికి వస్తానన్నారు. కాదు కాదు మీరంటే నా గౌరవం, నేనే మీ దగ్గరికి వస్తానన్నారు మినిస్టర్ గారు. సరే రండి అన్నారు. 11 అయింది, 11:15 అయింది, 11:30 అయింది, 11:12 అయింది, 12ంటికి వచ్చారు మినిస్టర్ గారు. ఏం అనలేదు విశ్వేశ్వరయ్య గారు. మాట్లాడారు, పంపించేశారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత మినిస్టర్ గారు మళ్ళీ ఫోన్ చేశారు. విశ్వేశ్వరయ్య గారు మీతో మాట్లాడాలి, 10 గంటలకు వస్తానని. మీకు కాలాన్ని సక్రమంగా పాటించడం అలవాటు లేదు. మీరు 11 గంటలకు వస్తానని 12 గంటలకు వచ్చారు. మీరు వస్తానని నేను గంట సేపు ఎదురు చూశాను. ఆ గంట సేపులో నేను ఎన్నో పనులు చేసి ఉండేవాడిని. అంత సమయం నాకు పోయింది. సమయం పట్ల విలువలేని మీ వంటి వారు ఇచ్చే సమయాన్ని నేను నమ్మను. మీరే ఖాళీ ఉన్న సమయం చెప్పండి, నేను ఖచ్చితంగా వచ్చి పని చేసుకుని వెళ్ళిపోతాను, మీరు రావద్దు నా దగ్గరికి అని చెప్పారు. అంటే కొంతమంది ఎంత నిర్భయంగా ఉండేవారు, సమయానికి ఎంత విలువనిచ్చేవారు అన్నదానికి మీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జీవిత చరిత్ర చదవండి. దాదాపు 100 సంవత్సరాలు బతికారు. అంత ప్రణాళికాబద్ధంగా ఉండేవారు. ఆహారం అంటే ఆహారం అలా తినేవారు, కాలం అంటే కాలం అలా, వ్యాయామం అంటే వ్యాయామం అలా. అందుకే అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక్కసారి గంగానది మీద విమానంలో తిరిగి ఫరక్కా డ్యామ్ ఎక్కడికడితే బాగుంటుందో దానికి సంబంధించిన అనుషంగిక ప్రణాళికల కోసం పిలిస్తే ఆ వయస్సులో కూడా లోవర్ లెవెల్లో ఆయన ఎయిర్ క్రాఫ్ట్లో వెళ్ళి డిజైన్ అంతా కూడా ఇచ్చారు. అంత గొప్పగా కష్టపడగలిగేవారు అంటే ఆ ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితం. ఎక్కడ ఒక నిమిషం ఆలస్యం అన్న మాట ఉండదు. సమయం అంటే సమయం అంతే. జీవితంలో వ్యక్తి వృద్ధిలోకి రావడానికి ప్రధాన కారణము సమయపాలనమే. సమయపాలనము కన్నా తపస్సు లోకంలో ఇంకొకటి ఉండదు. మీ జీవితంలో మిమ్మల్ని నమ్మడం అన్న మాటకి మొదటి కారణం ఎక్కడుంటుందంటే మీరు చేసే సమయపాలన. వస్తాను అంటే ఖచ్చితంగా సమయానికి వస్తారు, చెప్తాను ఖచ్చితంగా సమయానికి చెప్తారు, చేస్తాను సమయానికి చేస్తారు. చెయ్యవలసినది చేసిన, చెయ్యవలసిన సమయానికి చెయ్యని వాడి మీద ఉత్తములైన వారికి కూడా కోపం వస్తుంది అని చెప్పారు రామాయణంలో. కర్తవ్యమృతం కార్యం సతాం మన్యుముదీరయిత్. చెయ్యడం గొప్ప కాదు, చెయ్యవలసిన సమయానికి నువ్వు చేశావా అన్నది ప్రధానం. నువ్వు చేయవలసిన సమయానికి చెయ్యకుండా కార్యం చేశాను కానండి, ఎప్పుడో నా ఇష్టం వచ్చిన సమయానికి చేశానన్నది గొప్ప కాదు. సమయం పెట్టుకుంటే సమయం కోసం నువ్వు పరిగెత్తి చెయ్యాలి.
దానికోసం ఆదుర్గా పడకూడదు, ఆందోళన పడకూడదు. అంత ప్రణాళికాబద్ధంగా, అంత అందంగా ఏ సమయానికి నువ్వు ఏ పని చేస్తావో వ్రాసుకోవాలి. ఇప్పుడు మీరు పరీక్షకి వెళుతున్నారనుకోండి, మీరు పరీక్షకి వెళ్ళేటప్పుడే మీరు ఏం పట్టుకెళ్ళాలి, ఒక హాల్ టికెట్ పట్టుకెళ్ళాలి, లేకపోతే 2 పెన్నులు పట్టుకెళ్ళాలి, ఓ పెన్సిల్ పట్టుకెళ్ళాలి, మీరు ఒక వాటర్ బాటిల్ పట్టుకెళ్ళాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక కాగితం మీద రాసి అక్కడ పెట్టుకుని మీరు బయలుదేరే ముందు ఒక్కసారి టిక్ పెట్టుకుని నేను అన్నీ పట్టుకుని బయలుదేరాను అన్న విషయాన్ని మీకు మీరు నమ్మకం కలిగించుకుని బయలుదేరాను అనుకోండి, ఆందోళన ఉండదు. సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత హాల్ టికెట్ పట్టుకెళ్ళలేదనో, పెన్ను పెట్టుకోలేదనో, లేకపోతే ఏదో ఐడి పెట్టుకోలేదనో మీకు జ్ఞాపకానికి వస్తే ఎంత ఉద్విగ్నత పొందవలసి వస్తుందో, ఎంత పరుగులు తీయవలసి వస్తుందో, ఆ ఆందోళనలో, ఆ చెమటలో మీరు వెళ్ళి కూర్చున్న తర్వాత మీకు జ్ఞాపకం రాదు. మీరు సెంటర్కి వెళ్ళడము అంటే సెంటర్కి వెళ్ళగానే మీరు ఏ గదిలో కూర్చోవాలో ఆ గదిలోకి వెళ్ళిపోవడానికి మీకు అవకాశం ఉండకపోవచ్చు. మీరు ఏ గదిలో కూర్చోవాలో వెతుక్కోవలసి రావచ్చు. మీరు ఆ గదిలోకి వెళ్ళి కూర్చున్న తర్వాత మీ సీట్ ఏదో మీరు వెతుక్కోవడానికి కొంత టైం పట్టచ్చు. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని కాలాన్ని విభాగం చేసుకుని సిద్ధపడితే తప్ప మీరు విజయాన్ని సాధించలేరు. అందుకే ఏ పని చేసినా ప్రణాళికాబద్ధంగా చేసుకోవడం అన్నది అలవాటు కావాలి. రామాయణంలో ఆంజనేయ స్వామి గురించి చెప్తూ కిష్కింధకాండలో వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు, సవేగవాంవేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాఘాయ మహానుభావో జగావలంకాం మనసా మనస్వి అంటారు. మనిషి ఎక్కడికైనా వెడితే ముందు శరీరంతో వెళ్ళడం కాదు, మనస్సుతో వెళ్ళాలి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెయ్యాలి, నేను దేని గురించి మాట్లాడాలి, నేను దేని గురించి చదవాలి, నేను ఏం వ్రాయాలి, నేను అది ప్రణాళికాబద్ధంగా చదువుకున్నానా, నేను చదువుకున్నాను, నేను వ్రాయగలను. సంవత్సరం పాటు చదువుకొని ఇన్ని తెలిసిన తర్వాత నాకు పరీక్ష అంటే భయపడవలసిన అవసరం ఏమిటి? ఆ ఆత్మవిశ్వాసంతో మీరు వెళ్ళి కూర్చున్నారనుకోండి, ఆ ఉత్సాహం ముందు మీకు అన్ని జ్ఞాపకానికి వస్తాయి. మీరు అక్కర్లేని ఆందోళన, అక్కర్లేకుండా లేట్ అయిపోవడం ఇలాంటివన్నీ జరిగాయి అనుకోండి, ఆ ఉద్విగ్నతతో, ఆ ఆందోళనతో మీరు వ్రాయవలసింది కూడా మీరు వ్రాయలేదు. ప్రణాళికాబద్ధంగా పెట్టుకోండి. ఎంత దూరం వెళ్ళాలి, ఎంత సమయం పడుతుంది, ఎప్పుడూ మీరు అనుకున్నట్టుగా అన్నీ జరిగిపోవు. ఎక్కడో ఏదో ఎదురొస్తుంది. ఆ ఎదురొచ్చిన కారణం చేత మీరు అది చేయడం సాధ్యం కాదు. ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అంటారే, అలా నేను 1973 సంవత్సరంలో ఏలూరులో 10th క్లాస్ పరీక్షలు రాసినటువంటి రోజుల్లో నాకు రిక్షాలో వెళ్ళి పరీక్ష రాయాలి. కానీ అంత దూరం వడగాట్టు, మధ్యాహ్నం 2ంటికి పరీక్ష మనం. కానీ ఆ రోజున ఒక్క రిక్షా కనుచూపు మేరలో కనపడాల. అంత వడగాట్టులో చాలా దూరం నడిచి వెళ్ళిన తరువాత రిక్షా దొరికి నేను వెళ్ళవలసి వచ్చింది. అయితే వెళ్ళగలిగాను సమయానికి, అది భగవంతుని అనుగ్రహం. కానీ ఏదైనా సరే ముందుగా బయలుదేరడానికి మీరు ప్రణాళిక చేసుకోవాలి. అంతేగాని చదవవలసిన సమయం అంతా వదిలేసి పరీక్ష 10 గంటల కంటే పొద్దున్న 8 గంటలకు అదే పనిగా పుస్తకం తిప్పడం మొదలు పెడితే ఉద్విగ్నత ఎక్కువైపోయి ఏది జ్ఞాపకానికి రానట్టు ఆందోళనగానే ఉండి చేరవలసిన సమయానికి చేరలేరు, పట్టుకెళ్ళవలసినవి మర్చిపోతారు. అలా ఉండకూడదు. ప్రణాళికాబద్ధంగా చక్కగా ఎప్పుడో వచ్చే పరీక్షకి ఇప్పటి నుంచి మీరు చక్కగా లేచి కాలాన్ని సద్వినియోగం చేసుకుని చదువుకుని ఆత్మవిశ్వాసాన్ని సాధించుకుని మీరు కార్యక్రమం మీద వెడితే మీరు సాధించలేనిది లేదు, మీరు చక్కగా సాధించగలరు. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మీకోసం అహరహం పరిశ్రమించే వాళ్ళు, మీకోసం మీకన్నా ఎక్కువ ఆలోచించే వాళ్ళు 3 ఎప్పుడూ ఉంటారు, అమ్మ, నాన్న, గురువు. ఇవాళ నిజానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోపెట్టి ఇంత ప్రణాళిక చేసి ఇంత హాల్ తీసుకొని మా ఇంటికి వచ్చి నన్ను బ్రతిమాలి నా దగ్గర డేట్ తీసుకొని మీకు కారు పంపించనా అని అడిగి, కారు అక్కర్లేదమ్మా నా కారులో నేను వస్తానంటే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మీకేవో మంచి మాటలు చెప్పించాలని ఇంత తాపత్రయపడిన వాళ్ళు ఎవరు? మీ గురువు. వాళ్ళకి మీరంటే అంత ప్రేమ. తల్లి ప్రేమ, అమ్మవారు భగవంతుడి ప్రేమ ఎలా ఉంటుందో అమ్మ ప్రేమ అలా ఉంటుంది. అమ్మలాంటి వ్యక్తి జీవితంలో ఇక ఉండదు.
అమ్మకి అమ్మే సాటి. ఆస్తాంతావర్యం ప్రసూతి సమయే నిర్వారశూలత్యం పరిశోధనం అవమయీ కయ్యాచ సంవత్సరం ఏకస్యాపి న గర్భభారణధరక్లేశస్య క్షమః గాతుం నిష్కృతి ఉన్నతోపి తమః తస్యై జననీ నమః అంటారు. అమ్మ ఎంత గొప్పది అంటే ఆస్తాంతావర్యం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యధ. ఒక శూలాన్ని నిలువుగా పాతి దాని మీద కూర్చోపెడితే వ్యక్తి దాని మీద బరువుకి దిగబడిపోతుంటే ఎంత బాధ కలుగుతుందో, బిడ్డని ప్రసవిస్తున్నప్పుడు అమ్మ అంత బాధ పొందుతుంది. అమ్మ బతుకుతుందో తెలియదు, అమ్మ బ్రతకదో తెలియదు. అంత రక్తం పోయి అంత బాధపడి బిడ్డని ప్రసవించిన తల్లి బిడ్డ థ్యాంక్స్ చెప్పడు. అమ్మ ఆ బిడ్డని కౌగిలించుకొని ఆనందపడిపోతుంది. తన నెత్తురు పాలగా మార్చి బిడ్డకు పడుతుంది. వాడికి ఒంట్లో బాగుండకపోతే తను ఉపవాసాలు చేస్తుంది. సంవత్సరం పాటు ఇటువంటి హేమంత ఋతువులో కూడా పిల్లవాడు రాత్రి వేళ మూత్ర విసర్జన చేసి చీర తడిపేస్తే ఆ తడిసిపోయిన చీర ఒక పక్కకి ఒత్తిగిలించుకొని పడుకొని నిద్రపోతుంది. మలమూత్రములు కడుగుతుంది, పాలిస్తుంది, పెంచి పెద్ద చేస్తుంది. అమ్మ ఒక్కతే ఒక మాట అంటుంది, నా యుద్ధాన్ని కూడా పోసుకుని నువ్వు బతుకు అంటుంది. అంత ప్రేమ కలిగినటువంటి అమ్మ కన్నా గొప్ప వ్యక్తి జీవితంలో ఎక్కడా ఉండదు. ఆఖరికి అవసరమైతే తనకి ఆరోగ్యం బాగుండకపోతే అది చెప్తే పిల్లాడు ఎక్కడ బెంగెట్టుకుంటాడో అని చెప్పకుండా వెళ్ళిపోవడానికే అమ్మ సిద్ధపడుతుంది. నాన్నగారి ప్రేమ కూడా అంతకన్నా తక్కువది కాదు. మీకు నేను ఒక్క విషయం చెప్తాను. నేను విశాఖపట్నంలో ధర్మసోపానములు అని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని 4 విషయాలు నేను ప్రసంగం చేశాను. చేసినప్పుడు విశాఖపట్నంలో ఉన్న అన్ని పాఠశాలల విద్యార్థులకు మాతృదేవోభవ, పితృదేవోభవ ఈ రెండింటి మీద వ్యాసరచన చేయమని ఇచ్చారు. వేల మంది పిల్లలు రాశారు. వస్తే తెలుగు పండితులు పేపర్లు దిద్దితే 20 పేపర్లలో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ నిర్ణయించమని 20 పేపర్లు నాకు పంపించారు కాకినాడ. నేను ఆ 20 పేపర్లు తెల్లవారుజాము 4 గంటలకు లేచి దిద్దడానికి కూర్చుని పేర్ల వంక చూస్తే నాకేమైనా పక్షపాతం వస్తుందేమో. ఒక్కొక్క పేరు చూసామనుకోండి, సుశీల అని కనపడుతుంది అనుకోండి, అది మా అమ్మగారి పేరు. చటుక్కుని నాకు మా అమ్మ జ్ఞాపకం వచ్చి ఓ మార్కు ఎక్కువ వేస్తానో ఏమో అని చెప్పి నేను పేరు చూడకుండా దిద్దాను 20 పేపర్లు. దిద్దిన తర్వాత అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఎవరు అని చూశాను, ఒక ముస్లిం గర్ల్ అమ్మాయి. నేను మార్చలేదు, ఆ అమ్మాయికే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చి ఆ రోజుల్లో తిరుపతి దేవస్థానాలకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆ పిల్ల రాసిన విషయం ఏంటో తెలుసా? ఇప్పటికీ నాకు ఎప్పుడైనా ఆ విషయం జ్ఞాపకానికి వస్తే నేను కాసేపు అట్లా ఉండిపోతూ ఉంటాను. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. 6 నెలల కన్నా మీరు ఎట్టి పరిస్థితుల్లో బతకరు అని చెప్పారు. 6 నెలల్లో ఆయన తన భార్య, ఆవిడ టీచర్, ఆవిడ్నే ఆయన కోరికని ఒట్టేయించుకున్నది ఏంటంటే 6 నెలల్లో నేను చనిపోతానన్న విషయం పిల్లలకి చెప్పదు. పిల్లలకి చెప్తే నాన్నగారు చనిపోతారని వాళ్ళు బెంగ పెట్టుకుని ఏడిస్తే నేను చూడలేను. ఏదో ఒకనాడు చనిపోతాను. చనిపోయిన తర్వాత వాళ్ళు ఏడుస్తారు, నాన్నగారు చచ్చిపోయారు. వాళ్ళు నేను బ్రతికుండగా ఏడిస్తే చూడలేను, అందుకని చెప్పొద్దన్నారు. 6 నెలల తర్వాత మా నాన్నగారు చనిపోయారు. చనిపోయాక మా అమ్మ మాకు ఈ విషయం చెప్పింది. ఈ విషయం తెలిస్తే మీరు ఏడుస్తారని, మీరు ఏడిస్తే తాను చూడలేనని, తనకి బ్లడ్ క్యాన్సర్ ఉందన్న విషయం మీ నాన్నగారు చెప్పొద్దన్నారని చెప్పింది. తండ్రి అంటే అంత గొప్పవాడు. పిల్లల కళ్ళలో నీళ్లు కూడా చూడలేక ఏదైనా త్యాగం చేసేయగలిగిన వ్యక్తి ఎవరైనా అంత గొప్పది తల్లి. అటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, అటువంటి గురువులు ఉన్నారు. మీరు దేనికి బెంగపెట్టుకోవాలి? మీరు చెయ్యవలసిన పని మీరు కష్టపడి చదువుకుంటే చాలు. అక్కర్లేని విషయాల వైపుకు మీరు ఆకర్షితులు కాకుండా ఉంటే చాలు. నేను ఇంతసేపు చదువుకోవాలంటే మీ అమ్మగారు ఎంత కష్టపడినా మీకు సహకారం చేస్తారు, మీ నాన్నగారు సహకారం చేస్తారు, మీ గురువులందరూ మీకు సహకారం చేస్తారు. మీకు వాళ్ళకి మీ మీద ఎంత ప్రేమ లేకపోతే, నేను యథార్థానికి నాకు ఇప్పుడు ఖాళీ లేదమ్మా, నిజంగా కూడా మీరు వేరు ఒత్తిళ్లలో ఉన్న కారణం చేత తర్వాత ఎప్పుడో నాకు ఖాళీ అవుతుంది అని అడిగితే, శారదా మేడం మా ఇంటికి వచ్చినప్పుడు మాట అన్నాను,
డిసెంబర్ 28న రాగలరా సార్ అని అడిగారు. నేను ఇవాళ యథార్థానికి వేరు వ్యవహారంలో ఉన్నాను, దానికి వెళ్ళవలసి ఉంది. కానీ ఆవిడ అంత ఆర్తిగా అడిగితే పోనీలే, నేను 28న ఊళ్ళో ఉంటాను కాబట్టి ఆ పని సాయంకాలం వెళ్ళి చేద్దాం, కొద్దిగా ఎక్కువ కష్టపడదాం, కొంచెం ఎక్కువ కష్టపడితే నేను చేసుకోగలను, ఉత్సవాలు ఉన్నాయి గోశాలు, అది నేను చేసుకోగలను. కానీ పాపం పిల్లల కోసం ఆ టీచర్ గారు అంత ప్రేమగా నన్ను అడిగినప్పుడు కాదనకూడదని తప్పకుండా వస్తానమ్మా అన్నాను. ఈ ఫెడరేషన్ చైర్మన్ గారు వాళ్ళందరూ వచ్చారు. అంటే మీరు వృద్ధిలోకి రావాలి, మీ అందరూ సక్సెస్ సాధించి మీరు సంతోషంగా కళ్ళల్లో కాంతులు చిమ్ముతూ ఇన్ని మార్కులు వచ్చాయని ఆనందపడిపోతే చాలు వాళ్ళకి. వాళ్ళేమి అందరూ ఇవాళ వినేసి ఏదో బాగా చదువుకుని పాస్ అయిపోతే మీ అందరూ ఏదో చేస్తారని కాదు, మీ అందరూ వృద్ధిలోకి వస్తే చాలు. అంత గొప్ప గురువులు ఉన్న జాతి ఈ జాతి, అంత చక్కటి గురువులు, అటువంటి తల్లిదండ్రులు. మీకేం కావాలి? మీరు బాగా చదువుకోండి, ప్రణాళికాబద్ధంగా పరీక్షకు వెళ్ళండి, అక్కర్లేని విషయముల వైపుకి ఆకర్షితులు కాకండి, మంచి లక్ష్యం పెట్టుకోండి, మంచి గుణాలు అలవరుచుకోండి, శరీరాన్ని సక్రమంగా వాడుకోండి, మనసు అధ్యవసాయంతో ఉండడానికి జీవిత చరిత్రలు పెద్దలకు సంబంధించినవి చదవండి, మంచి మంచి ఆలోచనలు చెయ్యండి, ఉత్తమ పౌరులు కండి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురండి, అబ్దుల్ కలాం గారు లాంటి మహనీయులు కన్న కళలు సఫలీకృతం చెయ్యండి. అదొక్కటే నేనైనా నీ నుంచి కోరుకునేది. కాబట్టి మీకు ఆ సాక్షాత్ శారదా పరమేశ్వరి అన్ని విధాలా అనుగ్రహించి మీరు మంచి మంచి మార్కులతో చక్కగా పరీక్ష పాస్ అయి విజయ సోపానాలు అధిరోహిస్తూ జీవితంలో సర్వతోముఖాభివృద్ధిని పొందడానికి పరదేవత మీకు తన యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణములను అనుగ్రహించుగాక అని నేను అమ్మవారిని ప్రార్థిస్తూ మనసు